Hi students, I am SS Bhushan. Today we shall deal with Unit 5, that is soft skills, which is prescribed for degree semester 1 English course or degree semester 1 English examinations. Okay, so one of those chapters is soft skills. I have prepared these questions keeping in view the needs of the students, especially from the examination point of view. One more thing which I would like to mention here is that you might have seen the picture that is displayed in the beginning of this video, that is degree English semester 1 text plus guide. So you can possess a book or you can own a book, you can buy a book of SS Bhushan in which you have this in which you have this topic and also other topics in a detailed manner. Definitely these will be useful for you for your degree semester 1 English examination. Now coming to the questions. డిఫైన్ సాఫ్ట్ స్కిల్స్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్? సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? అసలు సాఫ్ట్ స్కిల్స్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి? అసలు ఏ విషయాల్ని సాఫ్ట్ స్కిల్స్ అంటారు? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్? ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ నాన్ టెక్నికల్ స్కిల్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు వన్స్ ప్రొఫెషన్. ఒకరి వృత్తికి సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పి అంటారు. దే ఎనేబుల్ ద ఎంప్లాయీ టు ఫిట్ వెల్ ఎట్ ఏ వర్క్ ప్లేస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేయాలి చక్కగా అని అనుకుంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నటువంటివి కూడా ముఖ్యమైనటువంటి అంశాలే. అంటే వాడికి ఉండే టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ నాన్ టెక్నికల్ స్కిల్స్ అయినటువంటి సాఫ్ట్ స్కిల్స్. ద చీఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, అడాప్టబిలిటీ, క్రిటికల్ థింకింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, పాజిటివిటీ, innovation, general deportment, time management, empathy. These are the requisites or the chief components of these soft skills. ఇంకొక మాటలో మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ నాన్ టెక్నికల్ స్కిల్స్ అని అన్నాం, రిలేటెడ్ టు వన్స్ ప్రొఫెషన్. అంటే ఉదాహరణకు నా ప్రొఫెషన్, నేను ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా నాకు సంబంధించిన స్కిల్స్ ఏముండాలి? నాకు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్, ఐ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అండ్ ఐ మస్ట్ బీ ఏబుల్ టు translate, or I must be able to see that my students understand my chapters very well. Okay, whatever the chapters that I teach, they must be able to understand or they must be able to cope up with me. అవన్నీ కూడాను టెక్నికల్ స్కిల్స్. అంటే నేను చెప్పే పాఠాలు చక్కగా విద్యార్థికి అర్థం అవ్వాలి, నా భాష స్పష్టంగా ఉండాలి, నా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, బోర్డు మీద నేను రాసే రాతలు కూడాను చాలా లెజిబుల్గా ఉండాలి. ఇవన్నీ కూడాను నాకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్. నాన్ టెక్నికల్ స్కిల్స్ అని అంటే ఇక్కడ ఒక ఉద్యోగి ఒక సంస్థలో అన్నమాట జాగ్రత్తగా అందరితోని మసలుకునే విధానంలో కావలసినటువంటి మంచి మర్యాదలకు సంబంధించినటువంటి స్కిల్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నాకు విష్ చేస్తారు, విష్ చేసినా సరే నేను ఎలా తల పైకి ఎత్తుకుంటా, అది ఎవడో నాకు తెలియదులే అనేటట్టు వెళ్ళిపోతే ఎలాను? అంటే అక్కడ నాకు ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేనట్టే. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నలుగురు మధ్య నేను మాట్లాడలేకపోయాను అనుకుందాం, ఒక సభ సమావేశం, ఒక రిటైర్మెంట్ ఫంక్షను, లేకపోతే ఏదైనా ఒక రిపబ్లిక్ డే కావచ్చు, 15th ఆగస్ట్ కావచ్చు, ఏదైనా జరిగేటప్పుడు నేను మాట్లాడలేకపోతే ఇట్ మీన్స్ దట్ ఐ డోంట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. సో అవన్నీ కూడా అనమాట నా సబ్జెక్టు సంబంధించినటువంటివి కాదు. అంటే ఆర్కే నారాయణ, ముల్కరాజ్ ఆనందో, రాజారావుకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ కాదు, గ్రామర్కి సంబంధించిన స్కిల్స్ కాదు, కానీ అవి నేను కలిగి ఉండాలి. వాటిని నాన్ టెక్నికల్ అంటారు. నేను ఈ ఆర్కే నారాయణ, రాజారావు, ముల్కరాజ్ ఆనంద్ గురించి, వీళ్ళ గురించి చక్కగా చెప్పి 4 గ్రామర్ విషయాలు చెప్పగలిగితే ఇవన్నీ నాకు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అంటాం. ఓకేనా? రైట్. సో ఇలా ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనిషి మనిషితో మాట్లాడే విధానం, లిజనింగ్ స్కిల్స్, అవతల వాడు ఏం చెప్తున్నాడని జాగ్రత్తగా వినే పద్ధతి మనకి స్టార్టింగ్లో యూనిట్ 1లో ఉన్నాయి. లిజనింగ్ స్కిల్స్, అలానే స్పీకింగ్ స్కిల్స్ గురించి కానీ, అడాప్టబిలిటీ అంటే ఒక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ మసలుకోవటం కానీ, క్రిటికల్ థింకింగ్ విశ్లేషణాత్మకంగా ఉండటం కానీ, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఎక్కడైనా సమస్య వచ్చేటప్పుడు దాన్ని పరిష్కరించే విధానం, పాజిటివిటీ అంటే అనుకూలమైనటువంటి దృక్పథం కలిగి ఉండటం, ఇన్నోవేషన్ అంటే వైవిధ్యంతో కొత్తగా మనం ముందుకు వెళ్ళడం. ఉదాహరణకు ఇప్పుడు ఇందులో మీరు చూశారు బిగినింగ్లో కవర్ పేజ్, టైటిల్ పేజ్ ఏమని, డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 టెక్స్ట్ ప్లస్ గైడ్. ఇది ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పి స్టేట్ మొత్తంగా ఇప్పటికే సుమారుగా 25,000 కాపీస్ అనమాట ఇవి అందరూ కూడాను అందుకున్నారు, కొనుక్కున్నారు. అంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. అటు టెక్స్ట్ వచ్చేస్తుంది, ఇటు గైడ్ వచ్చేస్తుంది. అదొక ఇన్నోవేటివ్గా, అంటే అందరూ టెక్స్ట్ లేదా గైడే ఉంటాయి పబ్లిషర్స్, కానీ నేను టెక్స్ట్ కమ్ గైడ్గా దీన్ని మార్కెట్లో విడుదల చేశాను. అదొక ఇన్నోవేటివ్ ఐడియా. అంటే వైవిధ్యభరితమైన లేదా వినూతనమైన అని అర్థం ఇన్నోవేషన్ అంటే. జనరల్ డిపోర్ట్మెంట్, నేనేం స్పెల్లింగ్ తప్పు రాయలేదు సుమా, డిఈపిఓఆర్టీ, రైట్ స్పెల్లింగ్, డిఓపిఓ డిఈపిఓఆర్టీ. డిపోర్ట్మెంట్ అంటే
ఆహ్, ప్రవర్తన అంటే సాధారణంగా నాకున్నటువంటి ప్రవర్తన, టైమ్ మేనేజ్‌మెంట్. ఒక మనిషితోనే నేను ఇష్టమని చెప్పి అరగంట మాట్లాడి, పక్కన ఇంకొక 10 మంది ఉంటే వాళ్ళతో నేను నెగ్లెక్ట్ చేయకూడదు. అందరికీ 2 నిమిషాలన్నమాట కేటాయించి అందరితోని కూడా నేను మాట్లాడేటట్లుగా ఉండాలి. సో, దాన్ని టైమ్ మేనేజ్‌మెంట్ అంటారు. ఎంపథీ అంటారు. అంటే అవతల వాడి ప్లేస్‌లో నేను ఉండేటట్టు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్‌కి టైమ్ అయిపోతుంది. ఆ సమయంలో "ఏంటి ఎస్ఎస్ భూషణ్ బాగున్నావా?" అని చెప్పనమాట నాతో అనమాట కస్టమ్స్ అండ్ సుఖమ్స్ మాట్లాడడానికి వాడు వచ్చి ట్రైన్ మిస్ అయిపోయినా పర్వాలేదులే ముందు నాది ముఖ్యం అనేటట్టుగా ఉంటే వాడు నా స్థానంలో ఉన్నట్లుగా ఆలోచించట్లేదు. అది ఎంపథీ అంటే అనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఉండాలంట. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హార్డ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? హార్డ్ స్కిల్స్ అంటే సుత్తితో కొట్టినా సరే పగలని స్కిల్స్ అనుకుందాం. అంతేనా మీకు అర్థమైంది? కాదు. అంటే గట్టిగా ఒక సమ్మెటతోనో, సుత్తితోనో కొట్టేవి హార్డ్ స్కిల్స్ అని. సాఫ్ట్ స్కిల్స్ అంటే మెత్తగా పితపితలాడేవి సాఫ్ట్ స్కిల్స్ అని, వెన్నలాగా దూదిలాగా ఉండేవి అని కాదండి. జస్ట్ అది అలా విందాం చూడండి. హార్డ్ స్కిల్స్. సో, ఐ హావ్ డిఫరెన్షియేటెడ్ వెరీ వెల్. దే ఆర్ టెక్నికల్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ అనేవి టెక్నికల్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ దే ఆర్ నాన్ టెక్నికల్ స్కిల్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. టెక్నికల్ స్కిల్స్ ఉదాహరణకు మన కాలేజీలో ఒక టైపిస్ట్ ఉంటాడు. ఆయనకి కావాల్సిన టెక్నికల్ స్కిల్ ఏంటి ముందు టైపింగ్. ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్ ఏంటి? ఆయన మాట్లాడేటప్పుడు అందరితోని చక్కగా మాట్లాడాలి. ఆయన నత్తిగా, బెక్కుగా, అబ్రకదబ్ర అనేటట్టుగా మాట్లాడితే ఆయన సాఫ్ట్ స్కిల్స్ లేనట్టు. గానీ హి పొసెస్ గుడ్ టైపింగ్ స్కిల్స్. అంటే ఆయనకు ఉండవలసిన టెక్నికల్ స్కిల్స్ ఆయనున్నాయి. ఈ హార్డ్ స్కిల్స్ అనేది దే ఆర్ రిలేటెడ్ టు ఎ స్పెసిఫిక్ జాబ్. ఇప్పుడు మనం అనుకున్నట్టు. ఒక స్పెసిఫిక్ జాబ్‌కి సంబంధించినటువంటివి ఈ హార్డ్ స్కిల్స్. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ దే క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ జాబ్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఎక్కడైనా ఏ ఉద్యోగానికైనా పనికొచ్చేవి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ దే కెన్ బి ఎవాల్యుయేటెడ్ త్రూ రెజ్యూమేస్, పోర్ట్‌ఫోలియోస్, జాబ్ రిలేటెడ్ అసైన్‌మెంట్స్ అండ్ రోల్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆర్ త్రూ డిగ్రీస్ ఆబ్టైన్డ్. ఇవన్నీ కూడానేంటంటే వివిధ రకాలుగా పట్టాల ద్వారా లేదా సర్టిఫికేట్‌ల ద్వారా అన్నమాట మనం ఇవి పొందగలిగినటువంటివి. ఇవి మన రెజ్యూమేస్‌తో అంటే నాకిన్ని పేపర్స్‌ని పబ్లిష్ చేశాను, ఇన్ని బుక్స్ పబ్లిష్ చేశాను, ఇన్ని వీడియోస్ చేశాను అని చెప్పుకునేవన్నీ కూడాననమాట మనం ఒక పథకం ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకున్నటువంటి సిస్టమాటిక్ స్టడీ కిందకి ఇవి వస్తాయన్నమాట ఇవన్నీ కూడాను. వీటిని హార్డ్ స్కిల్స్ అంటారు. అదే సాఫ్ట్ స్కిల్స్ అనేటప్పటికి దే ఆర్ అసెస్డ్. వీటి అసెస్‌మెంట్ ఎలా జరుగుతది? అంటే ఆటి మూల్యాంకనం అది. సో, ఈ పట్టాల రూపంలో మనకి ఇన్ని పట్టాలొచ్చాయనంటే అక్కడ ఆ పరీక్షలన్నీ పాస్ అయినట్టు గట్టెక్కినట్టే కదా! సో, వాటికొక ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకన విధానం అనేది ఉంది. సో, ఆఫ్టర్ గెట్టింగ్ త్రూ దోస్ టెస్ట్స్ యూ కుడ్ గెట్ దోస్ సర్టిఫికేట్స్. మరిక్కడ దే ఆర్ అసెస్డ్ బై ఆస్కింగ్ సిట్యుయేషనల్ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఇవెలాంటివనంటే సిట్యుయేషనల్‌గా అంటే ఆ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని, మరియు నీ ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని, ఆ ఇంటర్వ్యూలో వేసే ప్రశ్నలివన్నీ. అలా అసెస్ చేస్తారు. అంచనా వేస్తారు నిన్ను. ట్రెడిషనల్ డిగ్రీస్ టు టెస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ నాట్ దేర్. సాంప్రదాయబద్ధమైనటువంటి కోర్సులైతే మాత్రం ఈ సాఫ్ట్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి లేదు. ఇలాంటివి టెస్ట్ చేయాలంటే ఇంకా మనిషితో నిత్యం మనం సహజీవనం చేయవలసిందే. నెక్స్ట్ దే ఆర్ ఈజీ టు ఇవాల్యుయేట్ త్రూ ద వర్క్‌మ్యాన్‌షిప్. ఇవి మన పనితీరుని బట్టి కూడా ఈజీగా అవి ఇవాల్యుయేట్ చేయొచ్చు. అంటే అంచనా వేయవచ్చు. నెక్స్ట్ దే ఆర్ డిఫికల్ట్ టు ఇవాల్యుయేట్ బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు పర్సనాలిటీ ట్రైట్స్. ఇవి మాత్రం అంచనా వేయటం కష్టం. ఒక మనిషిని అసెస్ చేయటం. వాడికి ఇన్ని మార్కులు ఇవ్వచ్చు అని చెప్పి మనం కష్టం. ఎందుకంటే బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు పర్సనాలిటీ ట్రైట్స్. వ్యక్తిత్వపు లక్షణాలు. వ్యక్తిత్వపు లక్షణాలు అనేది ఎలా ఉంటది? ఉదాహరణకు ఒక మేడం గారు ఉన్నారండి. ఆవిడెప్పుడూ కూడా నన్ను బయట అసలు నోరిప్పుతారా? ఎంత చక్కగా ఉన్నారో, బుద్ధిగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో అనేటట్టుగా ఉంటది. ఇంటికి వెళితే మాత్రం అనమాట మొగుడు మీద, పిల్లల మీద వీరంగమే వీరంగం. ఇంకా ధూమ్ ధడకలాడిస్తూ ఉంటది. ఆవిడలో తెలంగాణ శకుంతల కనిపిస్తుంటది. ఝాన్సీ లక్ష్మీబాయి కనిపిస్తూ ఉంటుంటాది. ఇంకా పెద్ద పెద్ద వీర వనితలందరూ కనిపిస్తుంటారు. ఆ పైన చేపల మార్కెట్‌లో ఉన్నటువంటి వనితలు కనిపిస్తూ ఉంటుంటారు. ఒకటేమిటి అన్నీ బయట చూస్తే ఆహా! ఎంత బుజ్జిగా, అందంగా ఉందో అనేటట్టుగా ఉంటది. సో, అర్థం ఏంటి? అవన్నీ పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. ఆ లక్షణాలన్నటువంటివి కొన్ని చోట్లే బయటపడతాయి. సో, దే కాంట్ బి ఇవాల్యుయేటెడ్. అవన్నమాట అసలు అంచనా వేయలేమనమాట అవన్నీ కూడాను. దానికంటూ ఒక కొలమానం అంటూ లేదు. అంటే థర్మామీటర్ నోట్లో పెడితే మనకింత టెంపరేచర్ ఉంది అనేటట్టుగా ఇప్పుడు నేను తిట్టాను. ఆవిడ ఇంతగా బూతులు తిడుతుంటాది అని చెప్పాను. మాకు తెలిసినావిడ. ఆవిడది నోట్లో థర్మామీటర్ పెడితే ఇన్ని తిట్లు తిట్టింది అని చెప్పి మనకేం కొలమానం ఏమి ఉండదు కదా నాయన! ఉండదు. ఇప్పుడు రెయిన్ గేజ్ లాగానే థర్మామీటరు ఇలాంటివి ఏవైనా ఉంటే కొలిచేవి మనం తెలియడానికి. కానీ దానికి అలా ఏం తెలీదు బాబు. అలాగేం ఉండవు. సో, ఇన్‌స్ట్రుమెంట్స్ అంటూ ఏమి ఉండవు. మనం మెజర్‌మెంట్ అన్నటువంటి ఈ మెజర్‌మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అన్నటువంటిది చాలా కష్టం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. దే ఆర్ డెవలప్డ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆన్ ద జాబ్ ప్రాక్టీస్. ఇవన్నీ కూడాను ఎడ్యుకేషన్ ద్వారా మరియు ఆన్ ద జాబ్ ప్రాక్టీస్. అంటే ఆ ఉద్యోగంలో అక్కడికి ప్రాక్టీస్ ద్వారానే అవన్నీ కూడాను ఈ టెక్నికల్ స్కిల్స్ లేదా హార్డ్ స్కిల్స్ అన్నటువంటివి
ఈ నాన్ టెక్నికల్ స్కిల్స్ ఇదిగోండి ఈ టెక్నికల్ స్కిల్స్ అన్నటువంటివి లేదా హార్డ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే అనగా అనగా రాగమతి చెల్లించునుండు అనేటట్టుగా టైపింగ్ చేయగా చేయగా టైపిస్ట్ వృద్ధి చెందుతాడు. పాఠం చెప్పేవాడు లెక్చరర్ అన్నటువంటి వాడు ఇంకా బాగా పాఠం చెప్తాడు. కార్పెంటర్ అనేవాడు అనమాట చాలా చక్కగా మంచాలు, కుర్చీలు, బల్లలు తయారు చేయగలడు. ఇవన్నీ కూడాననమాట ఏంటంటే కొన్ని రకాలుగా అనమాట దే ఆర్ డెవలప్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఆన్ ద జాబ్ ప్రాక్టీస్. ఈ ఆన్ ద జాబ్ ప్రాక్టీస్‌కి ఇప్పుడు నేను చెప్పిన కార్పెంటర్‌లు వగైరాలు వస్తున్నాయి. త్రూ ఎడ్యుకేషన్ వచ్చేవన్నమాట మనకి అంటే ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం అది. దే ఆర్ డెవలప్ త్రూ లైఫ్ లాంగ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నటువంటివి మంచి మర్యాదలు అన్నటువంటివి ఇంతకుముందే చెప్పాను. సహజీవనం చేస్తే తప్ప అని కొన్ని రకాల లక్షణాలని. సో, ఇవన్నీ లైఫ్ లాంగ్ ప్రొఫెషనల్ జీవితాంతం కూడాను ఇవి ప్రొఫెషనల్ స్కిల్సే అనమాట ఇవన్నీ కూడాను. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ ఓ 2 ఇద్దాం. బై యూజింగ్ హిస్ వర్క్‌మ్యాన్‌షిప్ ఎ కార్పెంటర్ కెన్ మేక్ గుడ్ ఫర్నిచర్ దట్ లుక్స్ ఎక్సలెంట్ టు ద కస్టమర్స్. ఒక మంచి పనివాడు కార్పెంటర్ అనేవాడు తన పనితీరునంతటిని, తన పనితనమంతటిని ఉపయోగించిన ఒక మంచి ఫర్నిచర్, మంచి డైనింగ్ టేబుల్స్, చైర్స్ తయారు చేయగలడు. అదే ద సేమ్ కార్పెంటర్ మే బి రూడ్ టు ద కస్టమర్స్ హూ కమ్ టు బై హిస్ ఫర్నిచర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. అదే కార్పెంటర్ సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం వలన కస్టమర్స్‌తో అనమాట కాస్త రూడ్ అంటే కరుకుగా లేదా అమర్యాదగా ప్రవర్తించవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్పెంటర్ ఎక్సలెంట్‌గా ఉందండి ఫర్నిచర్ డైనింగ్ టేబుల్. ఇది ఎంత సార్ ఇది అని అడిగాడు. అంటే ఒక 15,000 అని చెప్పారు. 15,000 కాస్త తగ్గించి చూడు అని అన్నాడు ఈ కస్టమరు. అనేటప్పుడు వాడు ఎళ్ళ నువ్వు కొన్నావులే పో! నీవు కొనే మొహంలాగే ఉంది అని చెప్పి తిడతాడు. తిడితే ఎలా అవుతుందండి చెప్పండి? కొనే మొహం ఏంటి? అంటే మొహం మీద ఈడు కొనగలడా లేదా అని రాసి ఉంటదా? అప్పుడు వాడు ఏం చెప్పుకోవాలంటే, నాకు కర్ర కాస్ట్ ఒక 12,000 అయిందండి. నా కూలి కాస్ట్ ఒక 2,000 అయిందండి. 14,000 కనుక నేను 15,000 రూ. 1000 లాభం వేసుకున్నానండి. మరి మీలాంటి పెద్దవాళ్ళు ఇవ్వకపోతే ఎలాగా? అన్నటువంటిది సాఫ్ట్ స్కిల్స్. "ఎళ్ళే నువ్వు కొన్నావు వెళ్ళు 10,000కి అడుగుతున్నావు దుబ్బే పనికిమాలిన వెధవ" అని అంటే ఎలాగవుతుంది? అలా అనకూడదు. నెక్స్ట్ ఏ డాక్టర్ మే హావ్ గుడ్ రెప్యుటేషన్ యాస్ ఎన్ ఎక్సలెంట్ సర్జన్. అలానే ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అనమాట ఎక్సలెంట్‌గా మంచి సర్జన్‌గా పేరు తెచ్చుకున్నారు అనుకుందాం. ఒక దానిటి శ్రీధర్ అవ్వచ్చు. లేకపోతే ఒక డాక్టర్ స్వర్ణలత గారు కావచ్చు. లేకపోతే ఇంకొక జి. సోమేశ్వరరావు కావచ్చు. అయితే అదే అనమాట. ద సేమ్ డాక్టర్ మే ఫెయిల్ టు ఫేస్ ఎ లార్జ్ పబ్లిక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. అదే డాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులే ఒక బహిరంగ సభ జరుగుతుంది. మన జగనన్న సభో లేకపోతే ఇంకో పొలిటీషియన్‌దో అక్కడ ఏదో జరుగుతుంది. ఆ సభలో మాట్లాడమని చెప్పారనుకోండి. ఆ జనాలు చూసి వీళ్ళనమాట పూర్తిగా కూడాను నర్వస్‌నెస్ ఫీల్ అయిపోయి నేనింక మాట్లాడలేక నోరిప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉండవచ్చు. అంటే దే ల్యాక్ సాఫ్ట్ స్కిల్స్ అని అక్కడ అర్థం. వాళ్ళు మేధావులే గానీ సాఫ్ట్ స్కిల్స్ అక్కడ లేవు అని అర్థం. అర్థమైంది కదా! నెక్స్ట్ యాంప్లిఫై ద యాక్రోనిమ్స్ ఎస్‌డబ్ల్యూఓటీ ఆర్ ఎస్‌డబ్ల్యూఓసీ. అసలు యాక్రోనిమ్ అంటే ఏంటి? ఒక పదములాగా చలామణి అయిపోయినటువంటి కొన్ని అక్షరాలతో ఉన్నటువంటి అబ్రివియేషన్. స్వాట్ అంటే ఏంటి? ఎస్‌డబ్ల్యూఓటీ స్వాట్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్. ఓకే. స్ట్రెంగ్త్ బలము, వీక్‌నెస్ బలహీనత, ఆపర్చునిటీ అవకాశాలు అందిపుచ్చుకునే తీరు ఉండాలని. నెక్స్ట్ థ్రెట్ అంటే అక్కడ బెదిరింపులని. ఇక్కడ బెదిరింపులని కాదు. ఇక్కడ అడ్డంకులు, అవరోధాలు అని ఇక్కడ అర్థం. బట్ స్వాట్ ఈస్ ప్రిఫరబ్లీ యూజ్డ్ ఇన్ ప్లూరల్ సెన్స్ యాజ్ స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఇన్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లిటరేచర్. ఈ మేనేజ్మెంట్ లిటరేచర్‌లో అంటే మేనేజ్మెంట్ అంటే ఏదైనా సరే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్‌లో ఒక సంస్థను నడిపే తీరులో కావచ్చు. వాటన్నిటిని కూడా నాకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్‌లో ఇవన్నీ కూడాను ప్లూరల్‌లోనే వాడుతుంటారు. It is a scientific tool for any individual or organization to study these 4 elements for existing status and plan for future. ప్రస్తుతం నా ఆర్గనైజేషన్ లేదా నా ఇన్‌స్టిట్యూషన్ లేదా నా సంస్థ, నా స్కూలు, నా హాస్పిటలు లేదా ఏదనుకుంటే అది ఎలా నడపడం, భవిష్యత్తులో అనమాట నేను ఇది ఎలా నడపడం అనేటప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ కూడాను ఏది స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అన్నటువంటివి చాలా ముఖ్యం. మరి ఎస్‌డబ్ల్యూఓసీ అంటే సేమేనండి. సి అన్నటువంటిది కొద్దిగా మారుతుంది. స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఆర్ కన్‌స్ట్రెయింట్స్. ఇప్పుడే నేను చెప్పాను కదా! ఛాలెంజెస్ అంటే ఏదో 'చిరంజీవి' సినిమాలోనో ఛాలెంజ్ అని ఇక్కడ అర్థం కాదండి. ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడ మనం ఒక పని చేస్తూ ఉండగా అక్కడ ఒక ఆటంకం ఎదురైంది. దాన్ని అధిగమించేటట్టుగా ఉండాలి. ఆ ఛాలెంజెస్‌ని ఫేస్ చేసే గుణం ఉండాలి. కన్‌స్ట్రెయింట్స్ అడ్డంకులు ఫేస్ చేసే అధిగమించేట గుణం ఉండాలి. ద మోడర్న్ ఆర్గనైజేషన్స్ ప్రిఫర్ ద ఛాలెంజెస్ ఆర్ కన్‌స్ట్రెయింట్స్ టు థ్రెట్స్. ఇక్కడ ఛాలెంజెస్ లేదా కన్‌స్ట్రెయింట్స్ అనే పదాన్ని ఇష్టపడుతున్నారు థ్రెట్స్ అనే కంటే. They find positivity in challenges or constraints rather than the negative word threat.
సో నెగిటివ్ వర్డ్ థ్రెట్ కంటే ఇక్కడ అనమాట పాజిటివిటీ, ఇందులో అనుకూలమైనటువంటి దృక్పథంతో ఈ పదాలు ఉన్నాయి అని అంటారు. ఇందాక నేను అన్నట్టు థ్రెట్ అంటే ఇది బెదిరింపు అనే అర్థంలో కాకుండా ఇక్కడ ఛాలెంజెస్ అంటే ఇక్కడ సవాళ్ళని స్వీకరించే గుణం ఉండేటట్లుగా ఉంటే ఆ పదం పెట్టుకుందామని సి అనేది పెట్టుకున్నారు. ద 4 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద SWOT అనాలిసిస్ ఆర్ ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇదిగోండి ఇవి. హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి, హార్మ్‌ఫుల్‌గా అంటే ద 4 ఫ్యాక్టర్స్ మనకి ఏవైతే ఉపయోగపడతాయి అంటే ఈ SWOT అనాలిసిస్‌కి, విశ్లేషణకి, ఓకే. విశ్లేషణకి హెల్ప్‌ఫుల్ నేచర్ ఉందా లేదా? హార్మ్‌ఫుల్ నేచర్ ఉందా? ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా ఇవేంటవో చూద్దాం. స్ట్రెంగ్త్స్ అండ్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి ఇవన్నీ కూడాను హెల్ప్‌ఫుల్‌గా ఉన్నటువంటివి. హార్మ్‌ఫుల్‌గా ఉండేవేంటి? వీక్‌నెసెస్ అండ్ థ్రెట్స్ అనేవి. మరి ఇంటర్నల్‌గా మనం తెలిసేదేంటి? స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ ఆర్ ఇంటర్నల్ టు ఇండివిడ్యువల్ అండ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ అంతర్గతంగా తెలిసేవి ఆ సంస్థకి లేదా మనిషికి. ఎక్స్‌టర్నల్ అంటే ఏంటి? బయట మనకొచ్చే అవకాశాలు, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ఎక్స్‌టర్నల్. అంటే ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి ఎక్స్‌టర్నల్ అంశాలు. బయటికి తెలిసేవి, కనిపించేవి లేదా బయట తేల్చుకోవాల్సినవి. స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ అన్నటువంటివి ఇండివిడ్యువల్‌వి అంటే ఆ వ్యక్తివి లేదా సంస్థవి. అదేవిధంగా మనకు ఉపయోగపడేవి ఏవేంటి? స్ట్రెంగ్త్స్, ఆపర్చునిటీస్. మనకి హార్మ్ చేసేవి లేదా హాని చేసేవి ఏవంటే వీక్‌నెసెస్ మరియు థ్రెట్స్‌ని అధిగమించలేకపోవడం. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద SWOT అనాలిసిస్? అసలు SWOT అనాలిసిస్ వలన ఉపయోగం ఏమిటి? ఇట్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ బై ఇండివిడ్యువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. It resolves crisis. It is used for planning, problem solving, product evaluation, competitor analysis and self development. క్రైసిస్ అంటే సంక్షోభంలోంచి మనకి రావడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మొదటి నుండి ఇట్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ బై ఇండివిడ్యువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉపయోగపడుతుంది. ఆర్గనైజేషన్స్ మన సంస్థలో ఉండేటప్పుడు ఆ సంస్థల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా. క్రైసిస్ అంటే సంక్షోభాల నుంచి గట్టెక్కేటట్టుగా ఈ SWOT అనాలిసిస్ అనేటువంటి విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది. ప్లానింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రొడక్ట్ ఎవాల్యుయేషన్, కాంపిటీటివ్ అనాలిసిస్. ప్లానింగ్ ప్రణాళిక ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ పూరితంగా సమస్య పరిష్కార దిశలో గుణగణాలు కలిగి ఉండాలి. ప్రొడక్ట్ ఇవాల్యుయేషన్ ఉండాలి. కాంపిటీటర్ అనాలిసిస్ ఉండాలి. అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఇట్ ప్రమోట్స్ స్ట్రాటజిక్ థింకింగ్ అనేది కూడా ఉండాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రాటజిక్ థింకింగ్ అంటే ఏంటి? పద్ధతి ప్రకారంగా ఏదైనా సిస్టమేటిక్‌గా చేసేటట్టుగా ఉండేటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఏది SWOT అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇండివిడ్యువల్ ఫర్ అనాలిసిస్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇండివిడ్యువల్ ఫర్ సెల్ఫ్ అనాలిసిస్. ఆ వ్యక్తికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయంటే సెల్ఫ్ అనాలిసిస్‌కి అనమాట అవి ఉపయోగపడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని, వ్యక్తిగత విశ్లేషణ కూడా ఉపయోగపడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వేరియస్ వేస్ టు రీచ్ యువర్ గోల్. అలానే వివిధ మార్గాల ద్వారా నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ SWOT అనాలిసిస్. SWOT అనాలిసిస్ కావాల్సినటువంటి అంటే ఈ స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్‌కి కావాల్సిన విశ్లేషణకి ఉపయోగపడే ఎగ్జాంపుల్స్ చెప్పండి. స్ట్రెంగ్త్స్‌కి గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ SWOT అనాలిసిస్. స్ట్రెంగ్త్స్‌కి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ఎలోక్వెన్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్‌లో ఎలా ఉంది? ఎలోక్వెన్స్ ప్రవాహం ఎలా ఉంది? భాషా ప్రవాహం. మాకొక ఆయన ఉన్నాడనమాట. ఆయన ఎప్పుడు చూసినా సరే అబ్రకదబ్ర అంటాడు. ఆయన గారనమాట యాంకరింగ్ అదిరిపోతూ ఉంటది. ఎప్పుడు చూసినా అంటుంటాడు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము అని అంటాడు. ఈరోజు గాంధీ జయంతి ఈరోజు పర్వదినం అని అంటాడు. సో ఇవన్నీ ఏంటంటే భాషా ప్రవాహం లేనటువంటి తీరు. ఆ వ్యక్తి ఆ వ్యక్తికి అది బలహీనత, బలమా? బలహీనత. సో ఈ స్ట్రెంగ్త్స్ అన్నటువంటి విశ్లేషణకు వచ్చినట్లయితే గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ SWOT అనాలిసిస్ అనేటప్పుడు స్ట్రెంగ్త్స్‌లో ఎలోక్వెన్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే అదొక స్ట్రెంగ్త్. పవర్ ఆఫ్ పర్సుయేషన్ ఉంటే ఒప్పించే విధానం. పవర్ ఆఫ్ పర్సుయేషన్. ఏమండి? మీరెలా అయినా సరే రేపు ఈ ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించినటువంటి విషయాలన్నీ ఈ కార్యక్రమాలన్నీ 15th ఆగస్ట్ మీరే చేయాలని ప్రిన్సిపాల్ గారు అంటే ఒక లెక్చరర్‌కి అనమాట అప్పజెప్పేటప్పుడు ఆ లెక్చరర్ ఏమో నేను చేయలేను సార్ అని అన్నా సరే ఆయనకు ఒప్పించాడంటే ఆయనకు ఆ ప్రిన్సిపాల్ అనేవాడికి పవర్ ఆఫ్ పర్సుయేషన్ ఉంది. క్లారిటీ ఆఫ్ మెసేజ్. అలానే ఒక రిపబ్లిక్ డే నాడు నువ్వు ఆ వేదిక మీద నుంచి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ అండ్ వెదర్ దేర్ ఈస్ క్లారిటీ ఇన్ యువర్ మెసేజ్ ఆర్ నాట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ క్లారిటీ, ఆ స్పష్టత అనేది ఉండాలి. గుడ్ హెల్త్ అనేది ఉండాలి ఆ వ్యక్తికి అనమాట. ఓకే. ఉదాహరణకు వేదిక మీదకి ఎక్కగానే అనమాట జనాలను చూసి నెర్వస్‌నెస్ ఫీల్ అయ్యి కడుపు గుప్పమంటే ఎలాను? అంటే మంచి హెల్త్ లేనట్టే కదా! నెక్స్ట్ వీక్‌నెసెస్. వర్రీ, బాగా గాబరైపోవడం, అగ్రెసివ్‌నెస్, దూకుడుగా వెళ్ళడం. ఇందాక నేను చెప్పాను కదా! ఒక మేడం గారు మాకు తెలిసిన ఆవిడ మా ఇంటి పక్కనే అనమాట. ఆవిడ ఇంటికొచ్చారంటే అనమాట
ధూమ్ ధడకలాడిస్తుంటుంది అనమాట. అగ్రెసివ్నెస్ అనమాట. మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. బ్రహ్మ మురారి సదా శివలింగం అని అంటది. ఒక ముష్టోడ ఒక వెధవ అని అన్నిది కూడా తిడుతుంటుంది. ఇరుగోలకి పొరుగోలకి పిల్లలకి మొగుడికి. ఆ వెంటనే అనమాట మళ్ళీ ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని అంటది. ఎవరైనా నమ్ముతారా? ఆ ముందే క్షణం 5 నిమిషాల ముందు అలా ప్రవర్తించింది, ఆ తర్వాత ఇలా ప్రవర్తించింది అనడానికి. ఇవన్నీ ఏంటంటే ఆ వ్యక్తికి అనమాట ఆ మూడీ నేచర్ బట్టి అలా ఆ టైంకి అగ్రెసివ్‌గా ప్రవర్తించడం, దూకుడుగా. అది ఉట్టొట్టినే అనమాట వర్రీ అయిపోవడం. ఆ తర్వాతననమాట ఇనెబిలిటీ టు రీడ్ బాడీ లాంగ్వేజ్ అదొకటి. అవతల వ్యక్తి తాలూకా బాడీ లాంగ్వేజ్ అంటే మన భాష ఎలానైతే మాట్లాడితే అర్థమవుతుందో, అవతల వాడి తాలూకా బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా మనకు అర్థమైపోవాలి. ఈ బాడీ లాంగ్వేజ్ ఈవిడ గారు నేను బాగా చదివాను. మా ఇంటి పక్కనే కాబట్టి చూశాననమాట. దుమ్ 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 దుమ్‌లు ఆడుతున్నట్టే ఉంటారనమాట. ఈవిడ పని చేసి వచ్చాకనమాట. ఈ నెర్వస్‌నెస్ అంటే ఇప్పుడే చెప్పాను. అంటే ఏదో గజగజలాడిపోయినట్టుగా, ఏదో తెలియనటువంటి ఆందోళన. అర్థమైందా? ఇవన్నీ కూడాను ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి పక్కన ఒక టీచర్ ఉన్నారు. అతను వాళ్ళ మిసెస్ కూడా టీచరే. ఈ వర్రీ, నెర్వస్‌నెస్ విషయానికొస్తే ఆయననమాట చాలా మంచి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు పిల్లవాడికి బాగోలేదు. పిల్లవాడికి బాగోలేదు, జ్వరం, అసలు మీరేంటి పట్టించుకోవడం లేదు. ఫోన్ ఎప్పుడు కూడా ఫోనే. అంటే ఎవడితోని ఆ వెధవతో మాట్లాడుతున్నావు అని చెప్పి చుర్రు బుర్రులు ఆడుతుంటది. ఆయన సింపుల్‌గా అనమాట ఏంటి బట్టలేసుకుంటాడు. ఫోన్ మాట్లాడేసి ఫోన్ పక్కన పెట్టుకొని బట్టలేసుకొని నేనిప్పుడు మాట్లాడినటువంటిది ఆ పీడియాట్రిషియన్ ఆ పిల్లల డాక్టర్‌తో నేను మాట్లాడాను. ఆయన ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తామన్నాడు. రమ్మన్నాడు. ఓహో! అలాగా అని కూడా అందు. ఆహా! సరేలే అదెళ్ళు. మరదేదో చెప్పి సావచ్చు కదా! నువ్వు ఎవడితోని మాట్లాడుతున్నావు, ఏ వెధవతో మాట్లాడుతున్నావు అని అనుకున్నా అని చెప్పి అంటుంటది. ఏం అద్భుతమైన భాష అనుకుంటారా ఆవిడది? అలా ఉంటదనమాట. అంటే అది అనవసరమైన వర్రీ అవ్వడం. ఆయన ఆల్రెడీ కూడా వర్రీ అవ్వకుండా అనమాట జాగ్రత్తగా తీసుకెళ్ళేటట్టుగా అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటట్టుగా జ్వరం వచ్చింది కాబట్టి ఆయన రెడీ అవుతున్నాడు. అది మంచిదా? లేకపోతే "ఓరి బుజ్జి, ఓరి పండు" అని అంటూ అనమాట అక్కడికక్కడే గట్టిగా పట్టుకుంటూ మీ నాన్న ఏమి పట్టించుకోవట్లేదు. మీ నాన్న పనికిమాలినోడురా అంటూ తిట్టుకుంటూ ఉంటూ, ఏడ్చుకుంటూ ఉంటే అది మంచిదా? ఆయన ఫోన్ చేసేసాడప్పుడే. వెంటనే అనమాట అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. అది కరెక్టా? కాదా? అది ముఖ్యం. నెక్స్ట్ ఆపర్చునిటీస్. నెగోషియేషన్. నెగోషియేషన్ అంటే సంప్రదింపులు జరిపే పద్ధతి. పెర్సుయేషన్ అంటే ఒప్పించే పద్ధతి. కన్విన్స్ చేసే పద్ధతి. మోటివేషన్ అంటే ప్రేరణ. అవి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలని అక్కడ అందిపుచ్చుకునేటట్టుగా ఇవన్నీ కూడాను ఉండాలి. స్వాట్ అనాలిసిస్‌కి అవసరం. థ్రెట్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బీహారో, రాజస్థానో వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అనమాట అక్కడ నాకేమొచ్చు హిందీ. సో, ఇట్ విల్ బి ఎ బ్యారియర్ ఫర్ మీ. నేను గొప్ప ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వచ్చు, తెలుగులో చక్కగా మాట్లాడవచ్చు. గానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ కితనా హై అని అంటే ఆడేదో 40 15 ఏ 25 అంటాడు. ఆడు నాకు ఏ పచ్చీ లేదు, గిచ్చీ లేదు. మనకేమైనా అర్థమైతే కదా! వాడనమాట పచ్చీసని అంటాడు, లేదా పచ్చాసని అంటాడు. మనం పచ్చీసేదో, పచ్చాసేదో తేడా తెలియక 100 ఇచ్చేస్తాం. వాడు ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటామనమాట. కల్చరల్ డిఫరెన్సెస్ కూడా థ్రెట్సే. కల్చరల్ డిఫరెన్సెస్. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం. అక్కడ ఆళ్ళు ఒక టోపీ పెడతారు. ఈ టోపీ నాకు చిరాకుగుందంటే ఎలాగవుతుంది? ఎక్కడికి వెళ్ళాక అక్కడ వేషం ఎయవలసిందే. సైకలాజికల్ ఇన్హిబిషన్స్ మానసికమైనటువంటి అవరోధాలు. అటు వాడికంటే నేను తక్కువ, వాడికంటే నేను ఎక్కువ. ఇలాంటి ఫీలింగ్స్ కూడాను ఉండకూడదు. ముఖ్యంగా వాడికంటే నేను తక్కువ అనే ఆ ఫీలింగ్ ఉండకూడదు. వాడికంటే నాకు ఎక్కువ అనే ఫీలింగ్స్ కూడా ఇవి ఉండకూడదు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ యాటిట్యూడ్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ పాజిటివ్ థింకింగ్? పాజిటివ్ యాటిట్యూడ్ అన్నా, పాజిటివ్ థింకింగ్‌కి రెండిటికి కూడా ఏంటుండాలి నీకు? ఓకే. చూద్దాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? అన్ యాటిట్యూడ్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫేవర్ ఆర్ డిస్‌ఫేవర్ టువర్డ్స్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఈవెంట్. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగెటివ్. యాటిట్యూడ్ ఈస్ ద వే వి లుక్ ఎట్ థింగ్స్. ఒక యాటిట్యూడ్ అంటే ఒక మనిషి పట్ల మన అభిమానం ఉండొచ్చు, దురభిమానం ఉండొచ్చు. లేదా ఒక ప్లేస్ పట్ల గాని, ఒక వస్తువు పట్ల గాని, ఒక సంఘటన పట్ల గాని. ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగెటివ్. మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలి. అదే పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. యాటిట్యూడ్ ఈస్ ద వే వి లుక్ ఎట్ థింగ్స్. అసలు యాటిట్యూడ్ అనేది కొన్ని విషయాల పట్ల మనం చూసే వైఖరి అనేది ఇక్కడ ముఖ్యం. ఓకే. నెక్స్ట్. ఫస్ట్ పాయింట్. పీపుల్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ బిలీవ్ దట్ దేర్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ డిపెండ్ ఆన్ దేర్ థింకింగ్. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడాను వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళ సక్సెస్ అన్నటువంటిది, వాళ్ళ సంతోషం అన్నటువంటిది, వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఉంది అని వాళ్ళెప్పుడు భావిస్తారు. సెకండ్ పాయింట్. దే నో హౌ టు డీల్ విత్ సర్టెన్ సిట్యుయేషన్స్ బియాండ్ దేర్ కంట్రోల్. వాళ్ళ చేతిలో లేని విషయాల గురించి కూడాను వాళ్ళు ఎలా అనమాట డీల్ చేయాలా అని ఆ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకు రావాలని కూడా వాళ్ళు ఆలోచించగలరు. దే వర్క్ ప్రొడక్టివ్‌లీ అండ్ ఎఫిషియంట్‌లీ ఇన్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైవ్స్.
వాళ్ళు వ్యక్తిగత జీవితంలో గానీ, వాళ్ళ వృత్తి ధర్మాల విషయంలో గానీ, వృత్తి జీవితంలో కన్నా వృత్తిపరమైన జీవితాల్లో కూడాను చాలా చక్కగా అన్నమాట వాళ్ళు రాణించగలరు. వాళ్ళు ప్రొడక్టివ్‌గా అన్నమాట ఎప్పుడూ కూడాను ఉంటుంటారు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను. ఒక డిగ్రీ కాలేజెస్ సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా నా పని నాకు సాధ్యమైనంత మేరకు నేను చేస్తున్నాను. అదేవిధంగా ఒక ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉన్నాను. అలానే ఈ బుక్ రైటర్‌గా నా పని నేను చేయగలుగుతున్నాను. క్లాస్‌లో అన్నమాట వీలైనంత వరకు కూడాను పెద్ద క్లాసెస్ ప్రిఫర్ చేస్తాను. అంటే మోర్ దాన్ 60 ఉండేటట్టుగా ఒక్కొక్క సందర్భాల్లో 180 స్ట్రెంగ్త్‌ని కూడాను డీల్ చేసి చెప్తూ వచ్చాను. సో, ఇలాంటివన్నీ కూడానేంటనంటే అవి మన ప్రొఫెషనల్ లైఫ్స్‌లో కూడానన్నమాట పాజిటివ్‌గా మనం ఉండటం వలన అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. విద్యార్థుల ఆదరణ కూడాను ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ యాటిట్యూడ్ విషయానికొచ్చేటప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ సంబంధించి అలాంటి మనుషులంట దే హావ్ ఎ లార్జ్ సోషల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే చూడండి యూట్యూబ్‌లో నాకు 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సుమారుగా 3,00,000 మంది వ్యూవర్స్ ఇంతవరకు చూసారు. ఇదంతా కూడా ఒక లార్జ్ సోషల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. కాలేజీలో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. దే క్రియేట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విత్ దేర్ సోషల్ స్కిల్స్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇదంతా ఎలా వస్తుందనంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సరైనటువంటి మాట ఇచ్చిపుచ్చుకునే మాట విధానంలో కావచ్చు, అలానే సోషల్ స్కిల్స్ అనమాట. మంచి మర్యాదలు. ఉదాహరణకు మొన్న ఒక సార్ ఇచ్చారు. ఒక జువాలజీ లెక్చరర్, ఒక మ్యాథ్స్ మేడం మంచి పార్టీ ఇచ్చారు. భోజనాలు పెట్టారు. ఒక సార్ అనమాట వచ్చానమాట పరిగెత్తంటే మా లైన్ మధ్యలోకి చొరబడి ప్లేట్ తీసుకొననమాట భోజనం తినడానికి పరిగెత్తాడు. ఆయన లెక్చరర్ అయ్యుండి కూడాననమాట పెద్ద నోరు పెట్టి దాతంత నోరు పెట్టానంటే, "ఏది నా ప్లేట్ ఏదో ఇవ్వండి" అని చెప్పి మాకంటే ఒక 5, 6 ముందు నిలబడి మాకంటే వెనకున్నవాడు ముందు నిలబడి తోసుకుంటూ వెళ్ళాడు. మరి అది ఎలా అనమాట మంచి సోషల్ స్కిల్స్ అని అనగలం చెప్పండి? నెక్స్ట్ వన్. దే ఆర్ గుడ్ టీమ్ లీడర్స్ బికాస్ దే ఆర్ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. సో, ఈ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, మంచి యాటిట్యూడ్స్ ఉన్నవాళ్ళు చూడండి. ఆ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మంచి టీమ్ లీడర్స్‌గా ఎదగగలరు. వాళ్ళు మంచి సపోర్టివ్‌గా ఉంటారు ఇతరులకి, ఎంకరేజింగ్‌గా ఉంటారు. దే ఆర్ గుడ్ డెసిషన్ మేకర్స్ ఆల్సో. వాళ్ళు మంచిగా డెసిషన్ మేకర్స్‌గా కూడా ఉంటారు. దే ఫైండ్ వేస్ అండ్ మీన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ రాదర్ దాన్ బ్లేమ్ పీపుల్. ఇతరులను నిందించే కంటే అనమాట వాళ్ళు ఎప్పుడూ కూడాననమాట ఆహ్, ఎదురైనటువంటి సంఘటన ఎలా పరిష్కరించాలన్నటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ దే ఆర్ గుడ్ డెసిషన్ మేకర్స్ అయిపోయింది. దే ఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్ అండ్ అన్ అసెట్ టు ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే వీళ్ళు రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఎప్పుడూ ఉంటారు. ఒక ఎసెట్‌కి, ఒక సంస్థకి వీళ్ళు ఒక ఆస్తి లాంటి వాళ్ళు. ఒక కంపెనీకి కావచ్చు, ఒక సంస్థకి కావచ్చు, వీళ్ళనమాట ఒక ఆస్తి. అంటే ఒక 100,00,00,000 ఉంటే ఎంతో ఒక మంచి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ విత్ గుడ్ సాఫ్ట్ స్కిల్స్ లేదా పాజిటివ్ యాటిట్యూడ్ కూడాననమాట ఆ సంస్థకి ఒక అసెట్. ఒక ఆస్తి లాంటి వాడు. దే అట్రాక్ట్ రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళనమాట యాక్సెప్టెన్స్ ప్రజల తాలూకు ఆమోదం పొందుతారు. ప్రజల్ని జాగ్రత్తగా ఆకట్టుకోగలరు. దే లిసన్ టు అదర్స్ పాయింట్ వ్యూ ఆబ్జెక్టివ్‌లీ. ఇతరులు ఏం చెప్తున్నారా అన్నటువంటి వాళ్ళ కోణంలో కూడాను ఆలోచించి వింటారు. దే హావ్ కూల్ మైండ్స్ అండ్ క్లియర్ థాట్స్. మిస్టర్ కూల్ ధోని లాగాననమాట. వాళ్ళకి కూల్ మైండ్ ఉంటది. వాళ్ళిక్కడ ఈ ఈ ఈ ఈ ప్లేస్‌లో అనమాట ఎవడుండాలి, ఇక్కడ ఒక మన ప్లేయర్ ఈ బౌలర్ ఉండాలి, ఈ ఎక్స్ ఉండాలి, ఈ వై ఉండాలని చెప్పేసనమాట సర్దుబాటు అన్నటువంటివి చేస్తూ కెప్టెన్‌గా క్లియర్ మైండ్‌తో ఉంటాడు ఎలా ధోనియో, అలానే వీళ్ళు కూడాననమాట పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నవాళ్ళు కూడాను అలానే ఉంటారు. దే కెన్ కమ్యూనికేట్ మోర్ క్లియర్‌లీ అండ్ యూజ్ బాడీ లాంగ్వేజ్ వెరీ ఎఫెక్టివ్‌లీ. బాడీ లాంగ్వేజ్ అనమాట చాలా ఎఫెక్టివ్‌గా అనమాట వీళ్ళు ఉంటాది వీళ్ళది ఎప్పుడు కూడాను. దే హావ్ కన్‌స్ట్రక్టివ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. జీవితానికి సంబంధించినటువంటి సమస్య అన్నమాట పరిష్కారానికి ఏమైనా సరే వాళ్ళు ముందు ఉంటారు. అంటే దే హావ్ కన్‌స్ట్రక్టివ్ అండ్ క్రియేటివ్ థింకింగ్. నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తారు. సృజనాత్మకత వాళ్ళకుంటుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ టు ఫైట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. జీవితపు సమస్యలు కూడానన్నమాట ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి దమ్ము ఆళ్ళ దగ్గర ఉంటుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట అన్నటువంటిది నిగూఢంగా దాగి ఉండే శక్తి అనేది వాళ్ళకి అధికంగా ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి. పీపుల్ విత్ నో పాజిటివ్ థింకింగ్ హావ్ ఎ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అసలు పాజిటివ్ థింకింగ్ లేనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నేను ఓడిపోతాను. ఆ బస్సు దొరకదేమో, నేను బయలుదేరిన వేస్ట్ ఆ ట్రైన్ పోతుందేమో, అయినా సరే నా ట్రైన్ పోవడానికి కారణం పలానా వాడేమో అని సస్పెక్ట్ అంటే అనుమానించటం. ఇలా ప్రతీదీ కూడాననమాట ఇందాక నేను చెప్పాను ఒక మేడం గారని, మా ఇంటి పక్కనే ఉంటారని. ఆవిడకి లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. చివరికి పాపం మా మాస్టర్ అనమాట ఆయన పేరు అబ్బాస్. ఆ అబ్బాస్ గారనమాట ఎవరితోనో వాళ్ళ పని మనిషితో మాట్లాడినా సరే ఇంక ఈవిడ సస్పెక్ట్ చేయడం, అనుమానించడమే అనమాట. ఏం చేస్తాం అంతే అనుకున్నా నేను. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ పాజిటివ్ థింకింగ్? పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ వలన లాభాలేంటి? ఫస్ట్ వన్
పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ టు డిరైవ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వాట్ వన్ డస్ అండ్ వాట్ వన్ హ్యాస్. మనకి ఏముంది, ఏం చేశాము అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అన్నటువంటిది పాజిటివ్ యాటిట్యూడ్ వలన సిద్ధిస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ గైడ్స్ టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత పనికి వస్తుంది, అలానే సక్సెస్ పనికి వస్తుంది కూడా పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ గోల్స్ ఈజియర్ అండ్ మోర్ ఎంజాయబుల్. పాజిటివ్ థింకింగ్ అన్నటువంటి దానివలన మన గోల్స్, మన లక్ష్యాలకు అనమాట అది సాధించడానికి ఉపయోగపడుతుంది, చేరగలం సులభంగా అనమాట, మరియు ఆనందించగలం ఎక్కువగా మన లక్ష్యాల సాధనలో అనమాట, అనుభూతిని పొందుతూ వెళ్ళగలమండి. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ టు బికమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. పట్టు విడుపులు ఉండే మనిషిగా అనమాట పాజిటివ్ థింకింగ్ చేస్తుంది. నేను చెప్పిందే రైట్. ఉదాహరణకు మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకున్నాం, విద్యార్థులని అందరినీ కూడా మోటివేట్ చేయాలి. మనం ఎక్స్ అనే ఒక ఊరు, ఈరోజు మధురవాడ వెళ్ళాలనుకున్నాం, లేదా ఈరోజు దొండపర్తి వెళ్ళాలనుకున్నాం. లేదు నేను చెప్పిన దగ్గరికే రావాలి అని పట్టు పట్టాడు ప్రిన్సిపాల్. అప్పుడు ఆ తర్వాత ఎక్కువ మంది స్టాఫ్ ఎప్పుడైతే సార్ ఈరోజు అనమాట పూర్ణ మార్కెట్ వైపు విశాఖ 1 వైపు వెళ్దాం సార్ అని అంటే, ఓకే ఇది పదండి అని అప్పుడు మళ్ళీ దిగాడు మెట్టు. అంటే అక్కడ ఆయనకి ఫ్లెక్సిబుల్ పర్సన్గా లేదా మంచి గుణాలు ఉండటం వలన ఆ స్టాఫ్ అందరూ కూడా ఆయన తర్వాత మెచ్చుకున్నారు, సహకరించారు. పాజిటివ్ థింకింగ్ ఎనేబుల్స్ టు అన్వీల్ ద వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రపంచంలో ఉండే సమస్యలు అది ఏమవనివ్వండి, ఈ సమస్యల ప్రపంచం నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉపయోగపడుతుంది. పాజిటివ్ థింకింగ్ ఎనేబుల్స్ సెల్ఫ్ మోటివేషన్. పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడు ఎప్పుడూ కూడాను ఈ స్వీయ ప్రేరణ అంటే సొంతంగా తనకు తాను మోటివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వీరికి ఇంకెవడో వచ్చి మోటివేట్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, మా పక్కింట్లో ఉన్నటువంటి ఒక టీచర్ గారు, ఆవిడ గారు కూడా టీచర్ అని, వాళ్ళిద్దరూ కూడాను ఎక్కడికో వెళ్ళారండి, తిరుపతి వెళ్ళారు. అక్కడేమో ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకా వెంటనే బూ అంటూ ఏడుపు అనమాట మొదలెట్టింది. నీ వలన అంటూ నిందించడం మొదలెట్టింది ఆ మేడం అనమాట. ఆయన మాత్రం సరే ఏం చేస్తాం మరి, నా వల్లనే పలానా దగ్గరికి వెళ్ళడం వల్ల అది దైవ దర్శనమే కదా, మరి తిరుపతి వచ్చావంటే నువ్వు దేవుడిని బాగా కూడాను వేడుకోవడానికే వచ్చావు కదా అని చెప్పి చక్కగా అనమాట ఆయన చెప్తూ, సరే ఏమైపోయింది, ట్రైనే కదా మిస్ అయింది, ఇక్కడేం ప్రాణం పోలేదు కదా, లేదా మనకేం దెబ్బ తగలేదు కదా, ఏమో ఆ ట్రైన్ ఎక్కుంటే జారి పడి ఉండేవాళ్ళమేమో, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలి ఉండేదేమో, ఎందుకు మిస్ అయింది, అయిపోయిందిలే దానికేముంది, బస్సుకి ఎక్కిపోదాం అంటూ ఆయన కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆ సంగతి చెప్తూ వచ్చాడనమాట. సార్ ఈ పిచ్చిమూడ నా కూతురుతో నేను చాలా బాధలు పడుతున్నాను సార్ అంటూ చెప్పాడు. అయినా మరి ఏం చేస్తాను ఆయన, జీవితం అంటే అంతేలే, మరి అంతేనే, సగం జీవితం అయిపోయింది, ఇంకెక్కడికి పోతావు, మరి ఇప్పుడు ఏం అవ్వదు కూడాను. అలాంటివన్నీ కూడా ఒక్క శశి థరూర్‌కి, లేకపోతే అమీర్ ఖాన్‌కి, లేదా సల్మాన్ ఖాన్‌కో, లేకపోతే ఎవడు ప్రకాష్ రాజ్‌కి, కమల్ హాసన్‌కే సాధ్యం తప్ప, మనలాంటి సగటు మానవులకనమాట నువ్వు నాకు నచ్చలేదు పో అంటూ అనమాట మళ్ళీ ఇంకొకడిని మనం స్టేట్ పెళ్ళమని, నేషనల్ పెళ్ళమని, ఇంటర్నేషనల్ పెళ్ళమని మనం సంపాదించలేము అంటూ ఆయనకనమాట చెప్పాను. అయితే అలాంటి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడనమాట. హౌ టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ పాజిటివ్ థింకింగ్. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ గాని, పాజిటివ్ థింకింగ్ గాని ఎలా మనం పెంపొందించుకోవాలి? పాజిటివ్ యాటిట్యూడ్ కెన్ బి డెవలప్డ్ బై ఇన్కల్కేటింగ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. ఈ ఈ దిగువన ఉన్నటువంటి ఈ సూత్రాలు పాటిస్తే మంచిది. బై బిలీవింగ్ ఇన్ రైట్ మేనర్ విచ్ బ్రీడ్స్ రైట్ యాటిట్యూడ్. మంచి పద్ధతిలో గనక ఆలోచించి, నమ్ముతూ వెళ్తే, విశ్వాసంతో వెళ్ళినట్లయితే మనకు కూడాననమాట మంచి వైఖరి అన్నటువంటిది అవలంబించుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు. బై రెస్పెక్టింగ్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్ టు. తనని తాను గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించే విధానం కూడా ఉండాలి. బై సెల్ఫ్ మోటివేషన్ అడాప్టింగ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ మెథడ్స్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు బట్టి అనమాట గట్టిగా ఉండటమా, మెత్తగా ఉండటమా, అంటే అదే పట్టు విడుపులు ఉండేటట్టుగా అనమాట ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి సిచ్యుయేషన్ బట్టి. బై నాట్ బ్రూడింగ్ టూ మచ్ అబౌట్ ద పాస్ట్ ఫెయిల్యూర్స్. గతం అంతా ఏం జరిగిపోయింది ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ మాస్టర్ అనమాట, ఏంటి సార్ నేను పద్దుకు మన పిల్లవని చేసుకున్నాను 2003లో, ఏం బాధలండి ఈ పిల్లంతో అంటూ అంటే, ఆయనకి ఎప్పుడూ అంటుంటాను పాస్ట్ ఫెయిల్యూర్స్ గురించి ఇంకా ఆలోచించొద్దండి, పెళ్ళికి ముందే ఆలోచించాలి. కానీ అయినా మీ ఆవిడ చాలా మంచిదండి. ఎందుకు అనంటే వేరే రకమైన దురాలోచన లేదు, ఏదో నోటి దూరదే తప్ప చెడు ఆలోచనలు లేవండి, మంచిదని నేను నచ్చచెప్తూ ఉంటుంటాను. సో పాస్ట్ ఫెయిల్యూర్స్ గురించి ఆయన అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే అలాంటివి ఏం ఆలోచించొద్దని చెప్తూ ఉంటాను. ఇది ఎవరికి అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకునే తీరులో అదొక లక్షణం. పాస్ట్ గురించి ఇంకా ఆలోచించకూడదు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. బట్ ద లెసన్ షుడ్ నాట్ బి ఫర్గెటెన్. పాస్ట్ ఫెయిల్యూర్స్ అయితే ఆలోచించకూడదు కానీ ఆ లెసన్స్ నేర్చుకునే పాఠాలు మాత్రం ఉపయోగపడతాయి. అవి నెక్స్ట్ నీ కొడుక్కో కూతురికో పెళ్లి చేసేటప్పుడు అనమాట, ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్‌గా పేలే గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని నీ కోడలుగా చేసుకోవద్దు. లేదా ఆల్ ఆఫ్ ఏ సడెన్‌గా ఈ పేలాపన ఎర్రిగా పేలాపన ఉన్నటువంటి పెళ్ళికొడుకుని నీకు అల్లుడిగా చేసుకోవద్దు అని చెప్పి నేను అంటుంటాను ఆయనతో. బై బ్రేకింగ్ ద నెగెటివ్ హ్యాబిట్స్ అండ్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ అండ్ పర్సిస్టెంట్ డిజైర్ టు రీచ్ ద గోల్. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల లాభం ఏంటి? లేదా ఎలా పెంపొందించుకోవాలంటే
నెగిటివ్ హ్యాబిట్స్ అనమాట తీసేయాలి మనలో. అలానే పెర్సిస్టెంట్ డిజైర్, ఆ లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి గుణం నిత్యం నీలో ఉండాలి. అప్పుడే నీకు పాజిటివ్ యాటిట్యూడ్ కూడా డెవలప్ చేసుకోగలవు. బై ఎక్స్పెక్టింగ్ ఆప్టిమిస్టిక్ థింగ్స్ టు హ్యాపెన్ అండ్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడు కూడా మంచే జరుగుతుందని చెప్పి మనం ఊహించుకుంటూ ఉండాలి. ద బెస్ట్ అన్నటువంటిది ఉంటుంది అని మనం ఉండాలి. ఎక్కడో మంచి ఉందని. అంతేగాని మన చెడు అంటే పెసిమిస్టిక్ వ్యూస్‌తో చెడే జరుగుద్దని ఎప్పుడు అనుకోకూడదు. బై హావింగ్ అసోసియేషన్ విత్ ఆప్టిమిస్టిక్ పీపుల్. అలానే మనం మంచే జరుగుద్ది అన్నటువంటి ఆశావాహ దృక్పథం కలిగినటువంటి వారితోనే మనం ఎప్పుడు స్నేహం చేస్తూ ఉండాలి తప్ప, ఏమి జీవితం రా నాయనా నేను చచ్చిపోతాను అంటూ ఏడ్చుకుంటూ దుంపమొహం పెట్టినటువంటి వాళ్ళతో ఉంటే మన మొహం కూడాను ఆ దుంపమొహమే అయిపోతుంటది. బై చూసింగ్ టు బి హ్యాపీ. ఫర్ దిస్ వన్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్, రిక్రియేషనల్ యాక్టివిటీస్ అండ్ మెడిటేషన్. సో, ఎప్పుడు కూడాను ఆనందంగా ఉండాలి. ఫర్ దిస్ వన్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్. ఇలాంటి వాటికి అనమాట ఆనందంగా ఉండడానికి అప్పుడప్పుడైనా చిన్న చిన్న ఆటలు, వినోద విలాసాలు వెళ్తూ ఉండాలి తప్పదు. క్యారమ్సు, చెస్సు, మెడిటేషన్ ఇలాంటివి ఏవో ఒకటి ఇండోర్, అవుట్‌డోర్ వెళ్తూ ఉండాలి. వీళ్ళందరూ కొద్దిగా అవుట్‌డోర్. ఇండోర్ ఇంకా చెస్సు, క్యారమ్స్ కూడా అది ఇండోరే. దానివల్ల సుఖం లేదు. కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. హ్మ్. ఆ! బై రీడింగ్ ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ అండ్ కోట్స్. అప్పుడప్పుడు కూడాను మనకి స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు వినాలి. చూడండి 10థ్ క్లాస్‌లో అనమాట టోర్సో ఉంటాడు చూసారా? కాళ్ళు చేతులు లేనటువంటి మొండెంతో మాత్రమే ఆ అబ్బాయి ఎంత చక్కగా సాధిస్తాడు. అలాంటి విషయాలతో ఉన్నటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ వింటూ ఉంటే మనం మాత్రం ఎందుకు గొప్పగా సాధించలేము, ఏదైనా సరే అద్భుతాలు సృష్టించలేము అన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనలో డెవలప్ అవుతుంటది. బై మాస్టరింగ్ వన్స్ థాట్స్ అండ్ బిలీవింగ్ దట్ దేర్ ఈస్ నో సబ్‌స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ఎప్పుడూ కూడానన్నమాట కష్టపడే తత్వానికి మించినటువంటిది లేదు అన్నటువంటిది ఆలోచన ఉండాలి. అలానే మన ఆలోచనల మీద మనకు నమ్మకం ఉండాలి. నెక్స్ట్ బై మెయింటైనింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అన్నిటికి మించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. భావోద్రేకాలని సరితూకంగా అంటే ఏమంటారది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్‌తో వెళ్ళేటటువంటి గుణగణాలు ఉండాలి. బై ఇప్పుడు నేను చెప్పిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇందాక నేను చెప్పిన మేడమ్స్ అన్నానే, సడెన్‌గా అనమాట మేడం గారు రెచ్చిపోతుంటారు. మళ్ళీ సడెన్‌గా అనమాట పద్యాలు, పాటలు పాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంతవరకు ఈ ఇంట్లో పెద్ద అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే ఏంటి ఇలా మారిపోయింది అనేటువంటి సీన్ కొత్తవాడికి ఆ ఇంటికొచ్చేవాడికి అనిపిస్తది. బై యుటిలైజింగ్ ఎవ్రీ మూమెంట్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ యాక్టివిటీస్ బేరింగ్ ఇన్ మైండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. టైం విలువ తెలుసుకొని అనమాట ఎప్పుడు కూడాను నిర్మాణాత్మకమైన విషయాల పట్లే ఆలోచిస్తూ ఉండాలనమాట. రేపు నేను ఏ బుక్ రాయాలి? నెక్స్ట్ మెటీరియల్ ఏం చేయాలి నా పిల్లవాడికి? మా స్టూడెంట్ నాకు మెచ్చుకునే విధంగా ఉండాలంటే, నేను రేపు ఈ ఆన్సర్‌ని ఎంత సింప్లిఫైడ్‌గా చెప్పాలి అనేటువంటి విధంగా నేనెలా అయితే ఆలోచిస్తానో, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రంగంలో అనమాట వాళ్ళలా ఆలోచించాలి. బై యుటిలైజింగ్ ఎవ్రీ మూమెంట్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ యాక్టివిటీస్ బేరింగ్ ఇన్ మైండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. ఇవన్నీ ఏంటివి? హౌ టు డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పాజిటివ్ థింకింగ్‌కి సంబంధించినటువంటి గుణగణాలు. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎక్స్‌ప్లెయిన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అసలేంటి? అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి బాబు. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ ఈజ్ యూజింగ్ బ్రెయిన్ దాన్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ కాదు ఇక్కడ ముఖ్యం. బ్రెయిన్ వాడడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. ఇట్ ఇంప్లైస్ థింకింగ్ అండ్ యూజింగ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ రీజన్ టు టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్. నిజ జీవితంలో ఇది చేస్తే ఇలా జరుగుతుంది, దీని ఫలితం ఇలా వస్తుంది అని చెప్పి అంచనా వేయగలిగినటువంటి ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నటువంటి ఆచరణ యోగ్యతతో కూడుకున్నటువంటి అంశాల పట్ల అన్నమాట ఆయన ఆలోచించే గుణం అన్నటువంటిది ఉంటుంది. మనిషికి ఆ హేతుబద్ధత అన్నటువంటిది ఉంటుంది. ఎవరికి? ఈ ఇంటెలిజెన్స్ ఉంది అని అన్నామనంటే ఆ ఇంటెలిజెన్స్ తాలూకు డెఫినిషన్‌లో భాగంగా ఇవన్నీ చెప్పాం. ఇంటెలిజెన్స్ ఈయనకుంది అనంటే ఆ తెలివితేటలు అన్నటువంటిది ఏంటి అనంటే అర్థం ఫ్యాకల్టీ ఆఫ్ రీజన్, హేతుబద్ధత. దేనికి హేతుబద్ధత? కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి. ఏమిటా నిర్ణయాలు? ఎలా తీసుకోవాలి? మన నిజ జీవితంలో వచ్చినటువంటి సంఘటనల ఆధారంగా చేసుకొని ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ ప్రాక్టికల్‌గా అన్నమాట ఆచరణతో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి మంచి విషయం ఒకటి చెప్తాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి. ఈ ప్రాక్టికాలిటీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అన్నామే. అంటే నిజ జీవితంలో ప్రాక్టికల్‌గా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్న దానికి చాలా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి మళ్ళీ చూడండి. ఇదంతా అయిపోయిందా చెప్పనా? అయిపోయిందా చెప్తా వినండి. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ ఈజ్ ఐడెంటిఫైయింగ్, అండర్‌స్టాండింగ్ అండ్ చూసింగ్ హౌ వన్ థింక్స్, ఫీల్స్ అండ్ యాక్ట్స్. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం ఎలా గుర్తించాం? ఎలా అర్థం చేసుకున్నాం? ఎలా అన్నమాట మనకు కావాల్సిన విషయాల పట్ల ఆలోచిస్తున్నాం, స్పందిస్తున్నాం. ఫీల్స్ అంటే యాక్ట్స్ అంటే నడుచుకుంటున్నాం. ఇది ఇంటెలిజెన్స్ అంటే. అకార్డింగ్ టు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు మానిటర్ వన్స్ ఓన్ అండ్ అదర్ పీపుల్స్ ఎమోషన్స్.
ఇతరుల భావాలు, భావోద్రేకాలని ఓ పక్క అంచనా వేస్తూనే మన తాలూకా భావోద్రేకాలని కూడాను అదుపులో ఉంచుకుంటూ అన్నమాట మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. దేని ప్రకారంగా? ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ పరంగా. ఇంకా ఏముంటుందా డిక్షనరీ? ఇట్ హెల్ప్స్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ లేబుల్ దెమ్ అప్రోప్రియేట్‌లీ. అలానే మనలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎమోషన్స్ పట్ల మనం డిస్క్రిమినేషన్ కలిగి ఉండాలి. ఇది మంచి, ఇది చెడు. ఇప్పుడు నేను కసుబుస్సులు ఆడకూడదు ఎవరిపైన. అసలు ఈ సందర్భం కాదు. ఇప్పుడు మనం ఉన్నది హాస్పిటల్‌లో. ఇక్కడ అనమాట మనం మన చెల్లి కూర్చో, తమ్ముడు కూర్చో లేదా ఇంకొకరి మీదనమాట ఉన్నటువంటి విషయాల గురించో మనం ఈ హాస్పిటల్‌లో ఈ పేషెంట్ పక్కన మనం మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ కూడాననమాట డిస్క్రిమినేషన్ అనమాట ఆ వ్యక్తికి ఉండాలి. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. అండ్ లేబుల్ దెమ్ అప్రోప్రియేట్‌లీ టు యూజ్ ద ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ థింకింగ్ అండ్ బిహేవియర్. ఆలోచనలో, ప్రవర్తనలో కూడాననమాట అవి మనం అంచనా వేసుకుంటూ, ఉపయోగించుకుంటూ వెళ్ళినట్లయితే దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈస్ ద కెపాసిటీ అండర్లయింగ్ ఎమోషనల్ సెన్సిటివిటీ, అవేర్‌నెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ విచ్ హెల్ప్ మాక్సిమైజ్ హెల్త్, హ్యాపీనెస్, కాంపిటెన్స్ అండ్ సర్వైవల్. ఇంతవరకు ఇంటెలిజెన్స్ అన్న. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన శక్తి. ఏంటి ఆ శక్తి? అండర్లయింగ్ ఎమోషనల్ ఈజ్ ద కెపాసిటీ అండర్లయింగ్ ఎమోషనల్ సెన్సిటివిటీ. ఎమోషనల్ సెన్సిటివిటీ సున్నితమైనటువంటి స్వభావము, అవేర్‌నెస్ అవగాహన కలిగి ఉండటం, అలానే మేనేజ్‌మెంట్ స్కిల్స్ కలిగి ఉండటం, ఇవన్నీ కూడాను ఉండాలంట. ఇవన్నీ దేనికి ఉపయోగం? అది హెల్త్‌కి ఉపయోగం, హ్యాపీనెస్‌కి ఉపయోగం, కాంపిటెన్స్ అంటే సమర్థతకి ఉపయోగం, సర్వైవల్‌కి మన బ్రతికి బట్టకట్టడానికి ఉపయోగమే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ 4 లెవెల్స్. పర్సీవింగ్, అండర్‌స్టాండింగ్ ఎమోషన్స్, రీజనింగ్ విత్ ఎమోషన్స్, రెగ్యులేటింగ్ ఎమోషన్స్. ఇవి ఈ 4 కూడాననమాట అవసరమే. పర్సీవింగ్ ఎమోషన్స్. ఏంటి పర్సీవింగ్ ఎమోషన్స్? ఇవన్నీ కూడాను ఒకసారి చూద్దాం. ఇందులో అనమాట ఈ 4 అన్నాం. ఈ పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఎమోషన్స్ లీడ్ టు బెటర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. దే హెల్ప్ టు ఎస్టాబ్లిష్ హెల్తీ రిలేషన్‌షిప్స్ అండ్ హెల్ప్ టు రిలీవ్ ఫ్రమ్ స్ట్రెస్. పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెంగ్థెన్ ఇట్స్ holders to accept others, develop openness and make more flexible towards the situations in real life. నిజ జీవితంలో పట్టువిడుపుల ధోరణితో కాస్త విశాలమైన దృక్పథంతో వెళ్ళేటట్లుగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఈయన. పాజిటివ్ ఎమోషన్స్ స్ట్రెంగ్థెన్ ఇట్స్ హోల్డర్స్ టు యాక్సెప్ట్ అదర్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నటువంటి వాడు ఇతరుల తాలూకు ఆలోచనలు కానీ, వాదనలు కానీ అంగీకరించే గుణం కూడా వాడికి ఉంటుంది. ఓపెన్‌నెస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ నెగెటివ్ ఎమోషన్స్. దీస్ ఆర్ అన్‌వాంటెడ్ ఎమోషన్స్. ఇవి ఎవ్వరికీ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ కోరుకోరు. ఈ నెగెటివ్ ఎమోషన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే అంటే దీనివల్ల నష్టం ఏంటంటే దీస్ నెగెటివ్ ఎమోషన్స్ కర్టైల్ అంటే నిరోధిస్తుంది. దేన్ని? క్రియేటివిటీ మనలో సృజనాత్మకతని తగ్గించేస్తుంది. జనరేట్ స్ట్రెస్ ఒత్తిడి పెంచేస్తుంది. వర్రీ అనవసరమైన ఆందోళన అండ్ రాడికల్ ఇంపాక్ట్ వన్స్ హెల్త్. ఇవన్నమాట చివరికి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇందాక నేను చెప్పాను మా పక్కింటి మేడము, మాస్టర్ అని చెప్పి. అతగాడు పుస్తకాలు రాస్తూ ఉంటుంటాడు, పాఠాలు బాగా చెప్పుకుంటూ పోతుంటాడు, విద్యార్థులతో సన్నిహిత్యంగా చక్కగా అందరి ఆదరాభిమానాలు పొందుతూ ఉంటాడు. ఆయన క్రియేటివిటీ తిరుగులేనటువంటిది. ఆయన ఎప్పుడూ కూడా స్ట్రెస్‌కి గురవ్వడు. ఆయన స్ట్రెస్‌కి గురయ్యేదంతా కూడాను ఇంటికెళ్ళేటప్పుడు ఓరి బాబు ఇప్పుడు ఈరోజు ఏం తగ్గు పెడతదిరా నా పిల్లమని చెప్పి ఇంటికి వెళ్తుంటాడు. అక్కడ స్ట్రెస్‌కి గురవుతాడు గానీ ఆయన మిగతా ఉద్యోగ జీవితంలో హాయిగా కూల్‌గా ఉంటుంటాడనమాట. ఏ వర్రీ ఉండదు. గానీ ఆ మేడమ్ మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగెటివ్ ఎమోషన్స్‌తోనే ఉంటదనమాట ఎప్పుడు చూసినా సరే. దే మే కాజ్ మెంటల్ డిసీజెస్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఫోబియా. ఇలాంటి వాళ్ళు ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నవాళ్ళు మెంటల్ డిసీజెస్ వస్తుంటాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా ఇవన్నీ కూడాను చెప్పాను కదా! మా పక్కింటి పార్వతమ్మ గారికి ఇవన్నీ కూడాను ఉన్నాయి. దే రెడ్యూస్ వన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. వాళ్ళలో అనమాట ఆత్మస్థైర్యం దెబ్బతింటదనమాట. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే పిల్లవాడికి బాగోలేకపోతే "ఒరేయ్ బుజ్జీ పండు" అని ఏడుస్తూ అవుతుంటదా? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. అవి కూడాననమాట ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉండకూడదు. దే ఆల్సో లీడ్ టు ఫర్గెట్‌ఫుల్‌నెస్ అండ్ రెడ్యూస్ రిటెన్షన్ పవర్ అమంగ్ స్టూడెంట్స్. అదే విద్యార్థుల విషయానికొచ్చినట్లయితే వాళ్ళల్లో అనమాట ఇవేంటంటే రిటెన్షన్ పవర్ గ్రహణ శక్తి అన్నటువంటిది తగ్గిపోతూ ఉంటుంటది. ఓకే. అంతెందుకు ఇప్పుడు చెప్పాను కదా! దే కాజ్ మెంటల్ డిసీజెస్ లైక్ డిప్రెషన్ లేదా నెగెటివ్ ఎమోషన్స్ అనేటప్పుడు ఈ పక్కింటి పార్వతమ్మ గారి ఎగ్జాంపుల్‌లో ఏంటి వాళ్ళే అసలు ఎప్పుడు చూసినా సరే తన్నుకొని కొట్టుకునేటట్టుగా ఉంటున్నారు. అటువైపు ఏం చూస్తాంలే అని చెప్పి నేను ఒక నెల రోజులు అసలు ఇంటి వైపు గాని ఆ మాస్టర్‌ని కూడాను పలకరించేవాడిని కాదు. ఆ మేడంకి ఎలానో పలకరించేవాడిని కాదు. పలకరించిన ఎప్పుడో ఒకసారనమాట. "ఆ! మేడం గారు, పార్వతమ్మ గారు బాగున్నారా?" అని అనేవాడిని. ఓ నెల రోజులు ఎప్పుడైతే నేను పూర్తిగా కూడాను వాళ్ళేదో చిరుబుర్రులు ఆడుతున్నట్టుగా ఉన్నారు. ఎందుకు ఈయన ఆవిడ అందరికీ అనుమానిస్తుంది. ఎందుకురా బాబు అని చెప్పి నేను మాట్లాడలే. అసలు విష్ చేయలేదు. విష్ చేయకపోయేసరికి మళ్ళీ అదొక సమస్య.
ఏంటి మన పక్కింటి ఆయన ఎస్ఎస్ భూషణ్ గారు ఎందుకు మనం పలకరించట్లేదు? ఏం జరిగింది? నా గురించి ఏం చెప్పావు? నేనేమైనా మెంటల్ దానని చెప్పావా? అని చెప్పి తిరిగి ఆ మొగుడికి మళ్ళీ నిలదీసింది. ఏమిటి పాపం ఆయన ఎక్కడికి పోతాడండి? ఆ పక్కింటి పార్వతీశం. అలాంటి బాధలను అంటే నిత్యం నెగెటివ్ ఎమోషన్స్‌తో ఉన్నటువంటి వాళ్ళు ఎదగలేరు. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటి? అంటే ముఖ్యమైనటువంటివి ఏంటి? ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ సెల్ఫ్ అవేర్‌నెస్. ఇట్ ఇంక్లూడ్స్ ఎమోషనల్ సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే భావోద్రేకపూరితమైనటువంటి అవగాహన ఎప్పటికప్పుడు తనకు ఉండాలి. యాక్యురేట్ సెల్ఫ్ అసెస్మెంట్. తనని తాను కరెక్ట్‌గా అంచనా వేసుకునేటట్టు. నేను పరీక్ష ఏమో 75 మార్కులు రాసాను. 100 మార్కుల పేపర్ ఏమో 75కి రాస్తే నేను 80 మార్కులు ఎలాగా ఆశిస్తానండి? 100 మార్కుల పేపరు. నేను 75 మార్కులు అటెంప్ట్ చేశాను. నాకు 80 రాలేదు అంటూ అనమాట నేను ఇంటికొచ్చి ఏడుస్తే ఎలా అవుతుంది? అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ పాయింట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఇది కూడాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కి కావాల్సిన యాస్పెక్ట్. అవేర్‌నెస్ ఒకటి, రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ఒకటి. సెల్ఫ్ మేనేజ్మెంట్. It includes emotional self-control, transparency, adaptability, achievement, initiative and optimism, courage, resilience, sensitivity. ఇవన్నీ కూడానన్నమాట సుగుణాలే. ఇవన్నీ కూడా ఆయనకి ఆ వ్యక్తికి ఉండాలి. అవేర్నెస్. ఇట్ ఇంక్లూడ్స్ ఎంపతి, ట్రస్ట్‌వర్తీనెస్ అండ్ సోషల్ కాంపిటెన్స్. సమాజంలో సమర్థత, ట్రస్ట్‌వర్తీనెస్ అంటే ఇతరుల తాలూకా విశ్వాసం పొందటం, ఎంపతి ఇతరుల ప్లేస్‌లో ఉండేటట్టు ఆలోచించడం, ఇవి కూడా ముఖ్యం. రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, ఇన్ఫ్లుయెన్స్, డెవలపింగ్ అదర్స్, ఇతరుల్ని అభివృద్ధి చెందడం, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, సమస్యని పూరించేటట్టుగా ట్యాకిల్ చేయటం అండ్ టీమ్ వర్క్ కొలాబరేషన్. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కింద. ఏంటవి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, అవేర్నెస్, నెక్స్ట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటాము. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ కమ్యూనికేషన్? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మన కమ్యూనికేషన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర ఏంటి? ద రోల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ కమ్యూనికేషన్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ దస్. ఏంటని? వన్ కెన్ అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ ఇన్ ఏ బెటర్ అండ్ ఎఫెక్టివ్ వే. తనకి తాను చక్కగా అర్థం చేసుకోగలడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే కమ్యూనికేషన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ చేసిన వాడు. ఓకే. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ఆ సమయంలో అనమాట నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక మెయింటైన్ చేయగలిగితే దానివలన ఉన్నటువంటి ఉపయోగాలు లేదా దాని పాత్ర ఏంటి? అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్‌లో ఏ పాత్ర పోషిస్తుంది? వన్ కెన్ అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ ఇన్ ఏ బెటర్ అండ్ ఎఫెక్టివ్ వే. అంటే చక్కగా అర్థవంతంగా ఏదైనా సరే అర్థం చేసుకోగలడు. వన్ కెన్ గెట్ ద వైడెస్ట్ రేంజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై పీపుల్. ఇతరుల ఆమోద ముద్ర చాలా సులభంగా పొందగలడు. ఎక్కువ మందిచే ఆమోదం పొందగలడు. ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాడు అనుకోండి, ఆమోదం వేగంగా పొందగలడు. వన్ క్యాన్ షో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్లో ఉన్నవాడు ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగ జీవితంలో ఇతరుల కంటే బాగా పెర్ఫామ్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ టైపిస్ట్ అని 10 పేజీలు అనమాట టైప్ చేసేటప్పుడు అనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా ఉన్నటువంటి టైపిస్ట్ 15 పేజీలు టైప్ చేయగలడు. ఇలా ఇంట్లో ఈతి బాధలు ఉన్నటువంటి వాడు 10 పేజీలే టైప్ చేయగలడు. వన్ క్యాన్ లీడ్ ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్. చక్కగా పట్టు విడుపుల ధోరణితో సులభంగా నల్లేరు మీద నడక అవలీలంగా వెళ్ళిపోయేటట్టుగా చేయగలడు. ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లైఫ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్. వన్ కెన్ ఓవర్కమ్ నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ అన్నటువంటివి కూడా చాలా ముఖ్యం. వన్ క్యాన్ లిజన్ టు అదర్స్ ఎంపాథటికల్లీ. ఇక్కడ ఈ నెగిటివ్ ఎమోషన్స్ని అధిగమించాలి. ముఖ్యం అంటే అక్కడ అర్థం అది కాదు. వన్ క్యాన్ ఓవర్కమ్ నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ని అధిగమించే గుణం ఉండాలి. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఉపయోగం. వన్ క్యాన్ లిజన్ టు అదర్స్ ఎంపాథటికల్లీ. ఇతరుల స్థానంలో ఉండేటట్టుగా ఆలోచించడం. ఎవరైనా చనిపోయారని చెప్పేటప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం కూడా కన్నీరు కాల్స్తామంటే అయ్యో పాపం ఈరోజు ఎలా జరిగిపోయింది, రేపు అదే పరిస్థితి నా కుటుంబానికి వస్తే ఏం చేయడం రా బాబు అన్నటువంటి ఆలోచనతో మనం కూడా అక్కడ కన్నీళ్ళు పర్యంతం అవుతాం. అంటే వాళ్ళకు వచ్చే కష్టం మన కష్టంగా భావించడం. వన్ క్యాన్ బిల్డ్ హెల్తీ అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్. ఇది ఉన్నవాడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ ఉన్నవాడు ఆరోగ్యకరమైనటువంటిది లక్షణాలతో అనమాట ఉండగలడు. వన్ క్యాన్ స్ట్రెంగ్థెన్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్. ఉన్నటువంటి మానవ సంబంధాలని కొనసాగించే గుణం ఉంటుంది వాళ్ళకి. హౌ టు డెవలప్ ఆర్ ఎన్హాన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఎలా పెంపొందించుకోవచ్చు?
Emotional intelligence can be developed if one inculcates the following commandments. ఇవి పాటిస్తే చాలు. Hasty or immediate conclusion should be avoided. Verification at all levels is important. Expressing emotions in an assertive manner is important. Hasty and immediate మళ్ళీ ఫస్ట్ పాయింట్, hasty and immediate తొందరపాటు నిర్ణయాలు అన్నటువంటివి అవాయిడ్ చేయండి, అంటే లేకుండా చూసుకోండి మీ జీవితంలో. అప్పుడు మనం అనమాట మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్, మన భావోద్రేక పూరితమైనటువంటి మేధస్సుని మనం పెంచుకోగలం. వెరిఫికేషన్ అట్ ఆల్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి దగ్గర కూడా సరి చూసుకోవడం అనేది ముఖ్యం. ఎక్స్ప్రెసింగ్ ఇమోషన్స్ ఇన్ అన్ అసర్టివ్ మేనర్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ అగ్రెసివ్లీ. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అనమాట ఎంతసేపు భూత పురాణంతో అనమాట వచ్చినటువంటి మొగుడు మీద అనమాట రెచ్చిపోవడమే కాకుండా ఎందుకు లేట్ అయింది అని చెప్పి నిలదీయడమే కాకుండా అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడు భర్త అన్నటువంటి తెలుసుకోవడం ముఖ్యం అనమాట మన పక్కింటి పార్వతమ్మ గారికి. సో ఇది అసర్టివ్ మేనర్లో అనమాట ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ రిజిడ్ మెంటాలిటీ. దృఢంగా అంటే పట్టు విడుపులు లేకుండా అనమాట ఎప్పుడు కూడా అనమాట బిగుసుకుపోయే మనస్తత్వం అనేటువంటి మంచిది కాదండి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అంటే పట్టు విడిచిపెట్టే ధోరణి కూడా ఉండాలి. ఇప్పుడు పట్టే అంటే కుదరదు. హెల్ప్ఫుల్ నేచర్ మస్ట్ బి ఇంకల్కేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ విండిక్టివ్ బిహేవియర్. విండిక్టివ్, రివెంజ్, విండిక్టివ్ అంటే కక్ష సాధింపు ప్రవర్తన అనేది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలనే గుణం మంచిది. సోషల్ స్కిల్స్ మస్ట్ బి మెయింటైన్డ్ అండ్ మస్ట్ బి వెట్టెడ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్. వెట్టెడ్ అంటే పదునెక్కించడం. మనలో అన్నమాట ఉన్నటువంటి సాంఘిక నైపుణ్యాలు లేదా సమాజానికి ఉపయోగపడే స్కిల్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేయాలి, అవి పదునెక్కించాలి ఆ పరిస్థితికి అనుగుణంగా. కాంటెక్చువల్ హ్యూమర్ టు డిఫ్యూజ్ ఎ టెన్స్ సిచ్యుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఉద్రిక్తభరితమైనటువంటి సిచ్యుయేషన్ని దాన్ని నీరుగార్చేటట్టుగా అక్కడ కాంటెక్చువల్ హ్యూమర్ అనేటువంటిది కూడా అనమాట ముఖ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలోనే ఏది స్వీట్స్ ఆర్డర్ ఇచ్చారు ప్రిన్సిపల్ గారు, ఇంకా రాలేదు. పిల్లలకి మిఠాయిలు అని చెప్పేశారు, ఇంకా రాలేదు కదా అని చెప్పి అనమాట ప్రిన్సిపల్ గారు గాబరపడుతూ ఉన్నారనమాట. లెక్చర్స్ కూడా ఏంటి ప్రిన్సిపల్ గారు ఇంకా తెప్పించలేదు, ఎక్కడ ఏ దుకాణంలో తెప్పిస్తున్నారా లేదా ఏమైనా తయారు చేస్తున్నారా, ఈయన ఏమైనా పాకం తీస్తున్నాడా అని చెప్పి అనమాట వీళ్ళు అనమాట కసుబుస్సులు ఆడుతున్నారు. అప్పుడు అలాంటప్పుడు అనమాట నాలాంటి వాడు ఏమంటుంటాడంటే, సార్ మరి కాస్త ఆగితే ఆయన భోజనాలు పెడతారండి, మీకే మంచిది కదా, వెయిట్ చేయండి, ఇప్పుడు 10 కదా అయింది, 12 వరకు ఆగితే భోజనాలు పెట్టేస్తారు అని అనగానే వెంటనే అనమాట అందరూ కూడాను హాయిగా నవ్వుకున్నారు కొద్దిసేపు. అంటే 12 వరకు ఉండాలా శశి గారు అని అన్నారనమాట మరికొందరు. ఇక అలా 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 కొద్దిసేపు 10 నిమిషాలు అయ్యేసరికి ఆ స్వీట్స్, ఆ ఇటుక బెడ్డలు లాంటి మైసూర్ పాకం ముక్కలు అంటారు, వాటికి మేము 3 ఇంచులు ఇటుక బెడ్డలు అంటాం, అవి వెంటనే వచ్చేసాయి. అవి మా ట్రెడిషనల్ బ్రాండ్ అనమాట. అవి అందరికీ మా కాలేజీలో ఇస్తూ ఉంటుంటారు. సో ఇలాంటి కాంటెక్స్చువల్ హ్యూమర్ అన్నటువంటిది అక్కడ ముఖ్యం. షేరింగ్ ఫీలింగ్స్ విత్ బాసమ్ ఫ్రెండ్స్ ఇన్ ఏ డిప్రెస్డ్ మూడ్ మస్ట్ బి అడాప్టెడ్. మన ఆత్మీయులు అంటూ ఉంటారు బాసమ్ ఫ్రెండ్స్. ఈ ఆత్మీయులతో అనమాట మనం డిప్రెస్డ్ మూడ్లో ఉండేటప్పుడు, ఇప్పుడు మన పక్కింటి పార్వతీశం గారికి పిల్లమేమో ఆనపకాయతో కొట్టేసింది, ఆయన డిప్రెషన్లో ఉండేటప్పుడు నాలాంటి ఆత్మీయుడితో అనమాట మనసు విప్పి మాట్లాడుకోవాలి. అంతేగాని అనమాట బట్టలు విప్పి రోడ్డు మీద గెంతకూడదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు, మనసు మాత్రమే విప్పాలి. మోరల్ అవుట్లుక్ మస్ట్ బి ఇంకల్కేటెడ్. మోరల్ అవుట్లుక్ ఎప్పుడు కూడా అనమాట మనం నైతిక ధర్మాన్ని లేదా నైతికతను ఆధారంగా చేసుకుని మనలో డెవలప్ చేసుకునే గుణాలతో ముందుకు వెళ్ళాలి. ఎంపాథటికల్ కనెక్షన్ విత్ అవర్ ఇమీడియట్ సర్కిల్ మస్ట్ బి మెయింటైన్. ఇంతకుముందు నేను చెప్పినట్టు నేను అవతల వాడి స్థానాల్లో ఉంటే ఏంటి అనే ఆలోచనలోనే మనం ఎప్పుడు కూడా వెళ్ళాలి, అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవాల్యుయేటింగ్ ఇంపార్షియలీ హౌ ఇమోషన్స్ అఫెక్ట్ ద ఇండివిజువల్, హిస్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఇమోషన్స్ అన్నటువంటివి ఎలా ఆ వ్యక్తికి తనతో పనిచేసే కొలీగ్ సహచరులకి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమైనటువంటి అంచనా వేస్తూ ఉండాలి. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ మస్ట్ బి అడాప్టెడ్ ఫర్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. సో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మావలోకనం అన్నటువంటిది ఎప్పుడు కూడా అనమాట ఉండాలి ఆ మనిషికి. సో ఆ ఆత్మావలోకనం ఉండేటప్పుడే ఈ ఆత్మ విమర్శ, సెల్ఫ్ ఇవాల్యుయేషన్, తనకి తాను మూల్యాంకనం చేసుకోవడం అనేది ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో ఎన్హాన్సెస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెంపొందించుకోవడానికి పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్, సమస్యలు వచ్చేటప్పుడు అనమాట పరిష్కరించే దిశగా కనుక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే అలా కూడా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, డిఫైన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అసలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి మేడం? The ability to work effectively with a group of people either as leader or as member is called interpersonal skill. ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక నాయకుడిగా కావచ్చు, ఒక గ్రూప్లో అనమాట కలిసి పనిచేసే సమర్థత గనక ఉంటే, ఆ గ్రూప్ వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా ఉంటే నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నట్టు లెక్క.
Interpersonal skills are also known as people skills or communication skills. Interpersonal skills మరో పేరు people skills కానీ communication skills కానీ. These skills focus on facilitating teamwork, ensuring group effectiveness, decision making, conducting meetings and presenting work. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నటువంటి దేని మీద ఆధారపడి ఉన్నాయంటే దీస్ స్కిల్స్ ఫోకస్ ఆన్ ఫెసిలిటేటింగ్ టీమ్ వర్క్ అనమాట మనం సౌలభ్యంగా చేసుకునేటట్టుగా, ఎన్ష్యూరింగ్ గ్రూప్ ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది కూడాను ముఖ్యం. అంటే గ్రూప్లో అనమాట అది సమర్థవంతంగా మనం ఆచరణ లేదా అమల్లో ఉంచేటట్టుగా కూడాను గ్రూప్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా ముఖ్యం. నెక్స్ట్ వన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అసలు ఏమేమి ఉంటాయి? కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, సోషల్ రిలేషన్స్, గ్రూప్ డైనమిక్స్. ఇన్ని గుణగణాలు ఉంటాయన్నమాట ఇంటర్పర్సనల్ స్కిల్స్లో. అవి ఒకరు చెప్తే వచ్చేవి కాదు. వాస్తవంగా ఏదో ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్ ఇలా చదివిస్తే మాత్రం వచ్చేసేవి కూడా కాదు. ఇంతకుముందు ఎక్కడో చెప్పుకున్నాం మనం, అవి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే వచ్చేవి. వాట్ డూ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడ్? ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఉన్నటువంటివి ఏంటండి, ఏమేమి ఉంటాయి? వాట్ కంప్రైజెస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? అసలు ఇంటర్పర్సనల్ స్కిల్స్లో ఏముంటాయి? ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, సోషల్ రిలేషన్స్ అండ్ గ్రూప్ డైనమిక్స్ ఎట్సెట్రా. All these skills either separately or collectively can be used at one time or other in one's real life situations if the person is capable of using them effectively. మనిషి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర అనమాట ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అన్నటువంటివి ఉపయోగపడుతూ ఉంటుంటాయండి. ఇవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మనం చూడండి, ఇంటర్మీడియట్లో అప్పుడు ఎప్పుడో ఒక మంచి లెసన్ ఉండేది అనమాట. ఏమని? థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి. అందులో ఎవడో పెద్ద రైతు లేదా వడ్డీ వ్యాపారి అప్పిస్తాడు, ఆ తండ్రి కట్టలేడు, ఎవరు పుచ్చుకున్నవాడు తిరిగి చెల్లించలేడు. చెల్లించకపోతే ఆ వడ్డీ వ్యాపారి ఏమంటాడు? నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, అంటే నువ్వు తీర్చలేకపోయావు కనుక నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. అయితే ఒక పని చేయలేదంటే, ఇదిగో ఈ 2 రాళ్ళు నువ్వు తీ. చూసారా, కథ గుర్తుందా మీకు? అందులో ఏమంటాడు? ఈ 2 రాళ్ళు వేస్తాను సంచిలో, ఈ 2 రాళ్ళు వేయు, అందులో ఒక రాయి తీస్తాను, ఒక రంగుది, నేను ఆ రంగులు మర్చిపోయాను అనుకుందాం. ఇక్కడ బ్లాక్ స్టోన్ గనక తీసినట్లయితే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వేమో అప్పు తీర్చక్కర్లేదు. తెల్లరాయిని గనక తీసినట్లయితే నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోను. ఓకే, అలానే నువ్వు అప్పు తీర్చక్కర్లేదంటాడా? తీర్చక్కర్లేదంటాడు. మొత్తానికి నలుపుదైతే తీర్చాలి. నలుపుది గనక తీసినట్లయితే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, నువ్వు అప్పు తీర్చక్కర్లేదు. తెల్లది వచ్చినట్లయితే నీ కూతుర్ని పెళ్లి చేసుకోను, అప్పు తీర్చక్కర్లేదు. కూతురు పెళ్లి చేసుకోడు, అప్పు తీర్చక్కర్లేదు. ఆడు చూస్తే ముసలాడు 60 సంవత్సరాలు, ఆ వడ్డీ వ్యాపారి. అయితే మొత్తానికి ఆ సంచిలో చేయి పెట్టి అమ్మాయికి ఏం తీయమంటాడు. ఈ అమ్మాయి ఏమో గమనించేస్తుంది, ఏమని? 2 నలుపురాలే తీసాడనమాట. అంటే అందులో తెలుపురాయి లేదు. తెలుపురాయి ఉంటే కదా అమ్మాయిని పెళ్లి చేసుకోడు, అప్పు తీర్చక్కర్లేదని అన్నాడు. కానీ అందులో సంచిలో వేసేటప్పుడు ఆ 2 కూడా నలుపురాలే వేసాడు. అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నటువంటి దుర్బుద్ధి వాడికి ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, చూడండి ఎంత తెలివైంది అంటే, చక్కగా ఆ రాళ్ళు కుప్పలో ఎక్కడెక్కడో నిలబడ్డారో అందులోంచి ఒక 2 రాళ్ళు తీసి విడేసాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది? సంచిలో చేయి పెట్టి తీసి ఇలా పడిపోతున్నట్టుగా నటించేసి ఆ రాయి ఏమి కింద పడేసింది. అయ్యయ్యో సారీ అండి, నేను ఎంత పని చేశాను, నేను ఎంత జడ్డిదాన్ని వెర్రిదాన్ని అండి, రాయి ఏమో కింద పడేశాను, అయ్యయ్యో నా ఎంత పాపాత్మురాలని అంటూ తనకు తానే మన నాన్నమ్మ అమ్మమ్మలాగి ఏడ్చేసి తనను తాను నిందించుకుంటూ, ఓ పని చేయండి, మరి ఏం చేస్తాం, నేను రాయి ఎక్కడ పడేసాను, ఈ రాళ్ళల్లో కలిసిపోయింది, సంచిలో చూడండి, సంచిలో ఏ రాయి ఉంటుందో దానికి ఆపోజిట్ రాయి నేను తీసినట్టు, సంచిలో కనుక నలుపు రాయి ఉంటే నేను తెలుపు రాయి తీసినట్టు కదా, సంచిలో కనుక అనమాట ఒకవేళ తెలుపు రాయి ఉంటే నేను నలుపు రాయి తీసినట్టు అని చెప్పి అండంతో సంచిలో చూస్తాడు, ఏముంటుంది? నలుపు రాయే ఉంటుంది. ఎందుకు? 2 వాడవే వేసాడు. అంటే అప్పుడు ఈ అమ్మాయి ఏమన్నది? నువ్వు తెలుపు రాయి తీసావు, సరే అయితే మరి పెళ్లి చేసుకోక్కర్లేదులే అని చెప్పి వెళ్ళిపోతారు. అలా కథ సుఖాంతం అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే పుస్తకాల్లో ఉండవి, ఇవి సిచ్యుయేషనల్ అప్రోచ్ అంటారు వీటిని. అంటే ఆ సమయంలో ఆ సందర్భానుసారంగా అనమాట వెళ్ళాయి. ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో
మన వ్యాపారస్తులు ఈ కిరాణా కొట్లకు వెళ్ళేటప్పుడు గొప్ప కామెడీని పండిస్తూ ఉంటుంటారనమాట. ఆ మాటకారితనం చాలా చక్కగా ఉంటుంది. అలాంటివి కూడాను అవి వాళ్ళ అనుభవాలతో వచ్చినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ తప్ప వాళ్ళేమి ఎంబీఏలు లేదా ఎంహెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్‌లు వగైరాలు ఐబీఎంలు కోర్సులు అదేంటది ఐఐఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌ల దగ్గర ఏం నేర్చేయలేదు వాళ్ళు. వాళ్ళ జీవితం వాళ్ళకి చాలా నేర్పింది. చాలామంది వ్యాపారస్తులు చూడండి. వాట్ డు ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడ్? వాట్ కంప్రైజెస్? ఇవన్నీ చెప్పేసాను కదా! వై ఆర్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఇంపార్టెంట్ చెప్పేసానా? రైట్. ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? హౌ ఆర్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ యూజ్‌ఫుల్? Interpersonal skills are important to facilitate effective teamwork, which in turn helps the organization to flourish. Flourish అంటే అభివృద్ధి చెందడం. సో, ఎఫెక్టివ్ టీమ్ వర్క్ ఉపయోగపడుతుంది ఇంటర్‌పర్సనల్ స్కిల్స్. తద్వారా ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. బిల్డ్ హెల్తీ రిలేషన్‌షిప్స్ విత్ పీపుల్ అరౌండ్. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో అన్నమాట ఆరోగ్యకరమైనటువంటి మానవ సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ వలన ఉపయోగాలవి. ఎలిసిట్ ద బెస్ట్ క్వాలిటీస్ ఫ్రమ్ అదర్ టీమ్‌మేట్స్ ఆర్ మెంబర్స్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. ఆ సంస్థలో ఉన్నటువంటి ఇతర సభ్యుల నుంచి కూడాను పరిపూర్ణమైనటువంటి లేదా అత్యున్నతమైనటువంటి నైపుణ్యాలు రాబట్టడానికి అనమాట ఈ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ అనమాట ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉద్యోగ సంబంధిత ఉపయోగాలు కూడాను మనకి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వన్ ఏంటనంటే హౌ క్యాన్ ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ బి డెవలప్డ్ అని అన్నాము. ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ క్యాన్ బి డెవలప్డ్ బై స్టడీయింగ్ బుక్స్ యాస్ వెల్ యాస్ సొసైటీ. అది పుస్తకాలతో పాటు సమాజాన్ని చదవాలి. ఒక్క పుస్తకాలు చదువుకున్నా సరే ఉపయోగం లేదండి. సమాజాన్ని కూడా చదవాలనమాట. బై లిజనింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా కథ. ఇప్పుడు ఆ పిల్ల చూడండి ఎంత చక్కగా నలుపురాయి, తెలుపురాయి అని చెప్పాడు వాడు. నల్లరాయి తీస్తే అనమాట పెళ్లి చేసుకుంటానన్నాడు. తెల్లరాయి తీస్తే చేసుకోనన్నాడు. కానీ ఏసినవి 2 కూడాను నలుపురాళ్ళే. అంటే ఖచ్చితంగా వాడు ఎలాగైనా సరే ఆ లేత అమ్మాయిని ముసలి గాడిద కొడుకు చేసుకోవాలనుకున్నాడు. సో, ఇవన్నీ కూడా సమాజంలో పుస్తకాల్లో ఉంటాయా? సమాజంలో ఉంటాయి. బై లిజనింగ్ టు ద స్పీకర్ ఎంపాథటికల్లీ అండ్ దెన్ ఆన్సరింగ్ టు హిమ్ ఆర్ హెర్. చెప్పేవాడు ఏం చెప్తున్నాడని చెప్పి ఎంపాథటికల్‌గా వాడి స్థానంలో ఉండేటట్టుగా వింటూ ఆ తర్వాత అన్నమాట వాడికి జవాబులు ఇవ్వాలి లేదా ప్రశ్నలు అడగాలి. బై మెయింటైనింగ్ గుడ్ సోషల్ రిలేషన్‌షిప్స్ మంచి మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు కూడా కలిగి ఉండాలి. బై రికగ్నైజింగ్ ద మెరిట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్ ఆర్ మెంబర్ ఆఫ్ ద టీమ్. మనం ఒక సంస్థలో ఉన్నాం లేదా ఒక గ్రూప్‌లో ఉన్నాం. మన గ్రూప్‌లో ఉన్నటువంటి సమర్థుడి యొక్క గుణగణాలు మెచ్చుకునేటట్టుగా కూడాను ఉండాలి, గుర్తించాలి. అంతేగాని వాడి మీద అసూయ, ద్వేషం ఉండకూడదు. బై స్టాండింగ్ యాజ్ అన్ ఎగ్జాంప్లిఫైయింగ్ ఫిగర్ ఇన్ క్రూషియల్ జంక్చర్స్. సో, ముఖ్యమైనటువంటి సమయాల్లో అనమాట ఆ ఎగ్జాంప్లిఫైయింగ్ ఫిగర్‌గా కూడాననమాట మనం ఉండాలి. ఆదర్శప్రాయమైనటువంటి ఫిగర్‌గా ఉండాలి. బై యూజింగ్ ఇంప్రెసివ్ అండ్ డీసెంట్ లాంగ్వేజ్. ఇంప్రెసివ్ లేదా డీసెంట్ లాంగ్వేజ్ అద్భుతమైనటువంటి భాష అన్నటువంటిది ఎప్పుడూ కూడాను ముఖ్యం. ఓకే. మంచి భాష ఉండాలనమాట. ఇందాక నేను చెప్పాను చూసారా? మా పక్కింటి పార్వతీశం, పక్కింటి ఇది పార్వతమ్మ గారి భాష అనమాట ఉండకూడదు. అయిపోయింది. ఇప్పుడు 17th క్వెషన్‌కి మనం వచ్చాము. ఓకే. దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ఇది వినాలి మీరు. డిఫైన్ ఎటిక్వేట్. వాట్ ఈస్ టెలిఫోన్ ఎటిక్వేట్? వాట్ ఈస్ ద టెలిఫోన్ ఎటిక్వేట్ that ought to be followed in an organization or company? The conduct or procedure required by good breeding or prescribed by authority to be observed in social or official life is etiquette. మన సంఘ జీవితంలో కానీ మన ఉద్యోగ జీవితంలో కానీ ఇతరులు ఆమోదించగలిగినటువంటి ప్రవర్తన గనక మనం వ్యక్తం చేసినట్లయితే ఆ వ్యక్తికి మంచి ఎటిక్వేట్ అంటే మంచి మర్యాద ఉన్నాయని అర్థం. ప్రవర్తన సింపుల్‌గా చెప్పాలంటే ఎటిక్వేట్ అంటే మంచి మర్యాద లేదా ప్రవర్తన. ద కండక్ట్ ఆర్ ప్రొసీజర్ రిక్వైర్డ్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ ఎ టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఈజ్ టెలిఫోన్ ఎటిక్వేట్. ద ఎటిక్వేట్ టు బి ఫాలోడ్ ఇన్ ద టెలిఫోన్ కన్వర్జేషన్ ఈజ్ సో, టెలిఫోన్‌లో మాట్లాడే మంచి మర్యాద అన్నటువంటి దాని గురించి కూడా ఇప్పుడు నేర్చుకున్నాం. ఆ టెలిఫోన్‌లో మాట్లాడేవి ఏమంటే ఇలా ఉంటాయి. ద కాల్ మస్ట్ బి ఆన్సర్డ్ వితిన్ 3 రింగ్స్. 3 సార్లు రింగ్ అవ్వగానే కాల్ ఆన్సర్ చేయాలి. అంతేగాని అలా చివరి వరకు మోగే వరకు ఉండకూడదు. ఇదంతా పాతకాలంలో రింగింగ్ సిస్టమ్ గురించి. ఇప్పుడు కూడాను మనకు 1,00,000 రింగ్ టోన్స్ ఉన్నాయిలేండి. మొత్తానికనమాట 3 సార్లు వచ్చేటప్పటికి ఆన్సర్ చేయాలి. మస్ట్ ఇంట్రడ్యూస్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హెర్‌సెల్ఫ్ ఇమ్మీడియేట్‌లీ. హలో, మై నేమ్ ఈజ్ ఎస్ఎస్ భూషణ్. ఇన్ వాట్ వే కెన్ ఐ హెల్ప్ యూ అనాలే తప్ప మీరెవరండి, నాకెందుకు చేశారు అనే ప్రశ్నల వర్షంతో చంపేయకూడదు అవతల వాడిని. Must speak clearly without any hesitation or inhibition, but with due respect.
ఏదో జంకు బెంకులా మాట్లాడడం, ఇన్హిబిషన్, నేను వాడితో ఏంటి మాట్లాడేది అన్నటువంటి ఫీలింగ్స్, లేదా నేను వాడికంటే ఏదో తక్కువ ఎక్కువ అనే ఫీలింగ్స్, ఇవన్నీ తీసేయాలి. స్పీకర్ ఫోన్ మస్ట్ బి యూజ్డ్ ఓన్లీ వెన్ నెసెసరీ. స్పీకర్ ఫోన్ అనేటువంటిది అవసరమైతేనే వాడాలి, లేదంటే వాడకూడదు. ఇతరులు వినకూడదు అన్నమాట. ఒకరి సంభాషణ ఇంకోటి వినకూడదు. మస్ట్ లిజన్ యాక్టివ్లీ అండ్ టేక్ నోట్స్. మస్ట్ లిజన్ యాక్టివ్లీ అండ్ టేక్ నోట్స్. ఏదైనా అవతలోడు చెప్పేటప్పుడు ఆఫీసర్ చెప్తున్నాడు సబార్డినేట్కి, అవన్నీ వినాలి జాగ్రత్తగా. మస్ట్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్. ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలి. స్లాంగ్ షుడ్ నాట్ బి యూజ్డ్. తమరు ఎవరండి? మా ఆయన బాత్రూంలో ఉన్నారండి, ఆయన జలకాలట్లు ఆడుతున్నాడండి అన్నటువంటి భాష వాడాలి. అంటే అలాగని జలకాలట్లు ఆడక్కర్లేదు కానీ, ఆయన స్నానం చేస్తున్నారు, రాగానే నేను తప్పకుండా చెప్పేదను అనేటట్టుగా ఉండాలి. కానీ నీ పని పాటు లేదేటి, స్నానంకి వెళ్ళినప్పుడే అనమాట నువ్వు ఫోన్ చేయలేడే, స్నానంకి వెళ్తున్నాడని ఆయనకి ఎలా తెలుసు ఫోన్ చేసేవాడికి, అలా మాట్లాడకూడదు. నెక్స్ట్ వన్, మస్ట్ రిమైన్ యాక్టివ్ అండ్ చీర్ఫుల్. ఎప్పుడూ కూడా చీర్ఫుల్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. మస్ట్ ఇన్ఫార్మ్ బిఫోర్ పుట్టింగ్ ఆన్ హోల్డ్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ కాల్ ఆర్ రికార్డింగ్ ఏ కాల్. మీ కాల్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను, అలానే మీ కాల్ నేను పెట్టేస్తున్నాను, మీ కాల్ హోల్డ్లో పెడుతున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు అని చెప్పి మనకి ఈ టెలిఫోన్ కంపెనీ వాళ్ళు, లేదంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటూ ఉంటారు చూసారా, అలా అనమాట మనం అంటూ ఉండాలి అవసరం వస్తే. మస్ట్ బి ఆనెస్ట్ ఇఫ్ వన్ డజంట్ నో ద ఆన్సర్. ఏమండి మీరు మీ పక్కింటి వాళ్ళందరూ వ్యాక్సినేషన్ అయిపోయిందా? ఏమోనండి నాకు తెలీదు, నేను కనుక్కొని కావాలంటే చెప్తాను, నాకైతే తెలియదండి. పక్కింటి వాళ్ళ గురించి అలా తెలుస్తుంది. అందుకని ఆనెస్ట్, నిజాయితీగా ఉండాలి. వాళ్ళది అయిపోయిందిలేండి, మరి ఇంకెళ్ళకి వ్యాక్సినేట్ వద్దు చస్తామని అనేటట్టుగా ఉండకూడదు. మస్ట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద ఫోన్స్ వాల్యూమ్. అలాగే ఫోన్స్ వాల్యూమ్ కూడా మన పిల్లలు తగ్గించేస్తూ ఉంటుంటారు. అది ఎప్పుడు కూడా చక్కగా వినబడే రీతిలో ఉండాలి. హలో పొలో అంటూ అరవకూడదు. మస్ట్ చెక్ ఫర్ అండ్ రెస్పాండ్ టు వాయిస్ మెయిల్స్. అలానే వాయిస్ మెయిల్స్ అప్పుడప్పుడు ఏమొచ్చాయని చూసుకోవాలి, వాయిస్ మెయిల్స్కి రెస్పాండ్ అవుతూ ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్ట్రాక్షన్స్, ఇంటరప్షన్స్ డ్యూరింగ్ కన్వర్జేషన్. అలాగే మాట్లాడేటప్పుడు అనమాట గరిట్ల చప్పులు, కరాయిల చప్పులు, టీవీలు గోల, ఇలాంటివన్నీ కూడా మిగతా వాళ్ళతో గోల ఉండకూడదు. మస్ట్ మినిమైజ్ మల్టీ టాస్కింగ్. అంటే ఓ పక్క ఫోన్లో మాట్లాడడం, ఓ పక్క అనమాట ఉల్లిపాయలు ఏపుడు, మరో పక్క అనమాట టీవీ వాల్యూమ్ తగ్గించడం, ఇన్ని పనులు చేయకూడదు. మస్ట్ అవాయిడ్ ఈటింగ్ డ్రింకింగ్ డ్యూరింగ్ కన్వర్జేషన్. తాగడం, తినడం, అనడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు, అవతల చాలా చిరాకుగా ఉంటుంది. మస్ట్ గివ్ ఇంపార్టెంట్ మెసేజ్ రైట్ అవే వితౌట్ బీటింగ్ ద బుషెస్. డొంక తిరుగుడు లేకుండా అనమాట సూటిగా సమాధానం చెప్పాలి. ఎంఫసైజ్ ఆన్ వాట్ వన్ కెన్ డూ, నాట్ ఆన్ వాట్ వన్ కెనాట్ డూ. నేను ఈ పని చేయలేనండి అనే దానికంటే నేనేం చేయగలను అన్నటువంటిది అనమాట మనం అవతల వ్యక్తిగా అనమాట చెప్పాలి. మస్ట్ బీ పేషెంట్ ఇనఫ్ ఈవెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇరిటేట్స్ యూ. అవతల వాడు నీకు కిర్రెక్కించవచ్చు, కానీ అనమాట నీవు చాలా సహనంతో అనమాట ఉండాలి. మస్ట్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ ద కాలర్. అవతల వాడు ఎందుకు చేశాడా అని చెప్పి వాళ్ళ అవసరాలు మనం కాస్త గుర్తించదగేటట్టుగా ఉండాలి. తీరుస్తావలే తర్వాత మాట, గుర్తించాను అనేటువంటి మాట అయినా అనాలి. మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద నెట్వర్క్ ఈజ్ క్లియర్ అండ్ ద సీట్ ఫ్రమ్ విచ్ వన్ ఈజ్ టాకింగ్ ఈజ్ కంఫర్టబుల్. కూర్చునే సీట్ కంఫర్టబుల్గా ఉందా, నెట్వర్క్ క్లియర్గా ఉందా లేదా అని చూడాలి. నెట్వర్క్ క్లియర్గా లేకపోతే అవసరమైతే మేడ మీదకి ఎక్కాలి, లేదా చెట్టు మీదకి ఎక్కాలి, పుట్ట మీదకి ఎక్కాలి, అలాగని పడిపోకూడదు. నెక్స్ట్ వన్, ఎక్కకూడదులేండి, నెట్వర్క్ ఎక్కడ బాగుంటే అక్కడ, లేదంటే నేను తర్వాత చేస్తానండి, నెట్వర్క్ బాగాలేనట్టుగా ఉంది, డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పాలి. The niceties and polite forms like please, excuse me, couldn't hear you properly, may I know your name, may I know your details, could you please repeat, I shall give you the details, please note down sir or madam, thank you for spending your valuable time with me sir, or thank you for spending your valuable time with my madam అనేటట్టుగా ఉండాలి. Must be used judiciously. అవి అంత జాగ్రత్తగా అనమాట అవి వాడాలి, ఆ పదాలు అవి ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. అలానే మనం అప్పుడే కొత్తగా పదాలు నేర్చుకున్నాం కదా అని అవి విరివిగా వాడివలసిన అవసరం లేదు, అవసరం మేరకు అనమాటవి వాడాలి. ఓకే, మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నామండి? ఒకే గంటలో 17 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. దయచేసి ఇవి మనం వినేటప్పుడు అనమాట, బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా ఎక్కడో దగ్గర మనం ప్రయాణాలు చేసేటప్పుడు, పడుకునేటప్పుడు కానీ, లేదంటే వినకూడదు అని నాకు చదవడానికి ఇంట్రెస్ట్ లేదు అనేటప్పుడు అయినా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయినా సరే వినేటట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. ప్లీజ్ షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్.